ఎస్ వెల్కమ్ సార్. వెల్కమ్ బాలనరసింహ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్ అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. ఎస్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ ఆల్. అందరికి నమస్తే సార్. నమస్తే. ఇక్కడ ఏఎస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెల్కమ్ సార్. మీకు వన్ రాసి ఇచ్చాం, మీరు హ్యాండ్ రైజ్ చేస్తారు కదా, మీకు వన్ రాసి ఇవ్వడం జరిగింది. వెల్కమ్ సార్. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాం సార్. మహబూబ్ నగర్ సార్, శ్రీనివాస్ రెడ్డి. వెల్కమ్ సార్. వినబడుతుంది. నేను ఒక 1 వీక్ అయ్యా సార్ దీంట్లో జాయిన్ అయినాను, క్లాస్ వింటున్నాను. చాలా మంచిగా. వెల్కమ్ సార్. రోజు అవును సార్. మళ్ళీ కూడా మేడం, నాకు సుజాత మేడం లింక్ ఇచ్చారు, ఇది కూడా వినండి అని చెప్పేసి. అందుకొరకు ఈరోజు జాయిన్ అయినాను సార్. అందరికి కూడా నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా మీటింగ్ అటెండ్ అవ్వండి. తప్పకుండా సార్, తప్పకుండా సార్, తప్పకుండా. ఓకే సార్. వెల్కమ్ సార్. బాలనరసింహ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? వెల్కమ్ సార్. సార్ అలా బాగున్నాను సార్. నిన్న సెషన్ బాగానే ఉండింది. మీరు లేట్ అయినట్టు రానుందా సార్? ఏదో బిజీగా ఉండిపోయినట్టున్నారు. నేను మీటింగ్ స్టార్ట్ చేశాను. ఓకే సార్. తర్వాత ఒకే వ్యక్తి 2 లక్షల రూపాయలతో సీడ్ ఫండింగ్ చేసుకున్నారు. సో వాటికి నేను ఆ రాత్రి ఇప్పుడే చేయాలంటాడు. ఇప్పుడే చేయాలంటే బైనాన్స్ ఏమో నాకు వీలైతలేదు. బైనాన్స్ నుంచి 1 లక్ష వరకు తీసాను యూఎస్డిటీలో. తర్వాత మళ్ళా వేరే వాళ్ళకి కాల్ చేసి వేరే వాళ్ళ తరపున మళ్ళీ అట్లా తీసి అవన్నీ చేసేసరికి ఇక నాకు అద్దామంటే అసలు ఇక నాకు టైం వీలైతలేదు. ఇక నాకు అప్పటికి కూడా 9 అంటే ఇక్కడ 9 అయింది. మన మీటింగ్ ఇక్కడ 8:30 అయిపోతుంది, నాకు 9 అయింది. సో ఎందుకంటే పెద్ద అయితే పెద్ద మొత్తాన్ని వేసుకుంటున్నా చెప్పేసి రేపు అంటే మళ్ళా పాపం మనసు మారిపోతుందేమో అన్న ఆలోచనతో, అంటే అతనికి బెనిఫిట్, మనకేం దాంట్లో మనకి బెనిఫిట్ అని కాదు, అతనికే. ఎందుకంటే యూఎస్డిటీలు కొని అతనికి ఇచ్చామంతే. అంటే విషయం ఏంటంటే ఒక వ్యక్తి అలా నిర్ణయం తీసుకున్నప్పుడు సార్ మనము వాళ్ళకి డిలే చేస్తే ఒకసారి కొంతమంది సెంటిమెంట్ కూడా భావిస్తారు సార్. 100% సార్, 100%. అయితే నేను ఇప్పుడే చేస్తే బాగుండు, ఈ రోజే చేయాలని ఒక ఆలోచన కూడా ఉంది. అది సార్ కొంతమంది ఏంటంటే వారాలు తీసుకుంటారు, కొంతమంది టైం అనుకుంటారు. ఇక నాకు అనిపించింది, అంటే నాకు ఇంతకు ముందు ఎదురైంది సార్ ఇట్లా. కొన్ని వ్యక్తులు ఈ రోజు చేద్దామంటే అదే రోజు చేయాలి. అప్పుడు డీపీ దొరకపోతుంది. ఒకసారి డీపీ దొరకపోతే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వారం చేశారు వాళ్ళు. అరే నాకు పరేషాన్ అనిపించింది. అంటే ఇయ్యాలేతాం రేపేతాం అనుకుంటా వారం రోజులు వెయిట్ చేసినారు వాళ్ళు. వారం రోజులు చేసినారు. మళ్ళీ తర్వాత అడిగినాను, కొన్ని రోజుల తర్వాత చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అడిగాను, సార్ మాకు అది సెంటిమెంట్ సార్, మీరు ఆ రోజు చేస్తా అన్నారు అందుకని చెప్పి మీకు మనీ పంపించాను అని చెప్పి వాళ్ళే డైరెక్ట్ చెప్తున్నారు. సరే అయితే కొంతమంది సెంటిమెంట్ అంటే ఇక నేను అప్పుడు నా మైండ్ లో నేను అనుకున్నాను అనమాట, ఇక ఎవరైనా చేసుకుంటే వాళ్ళకి డిలే చేయకూడదు, మన తరపు నుంచి డిలే కాకూడదు అని అనుకున్నాను. మనం హాఫ్ అన్ అవర్ కొంచెం లేట్ అయినా మనం వర్క్ చేద్దామని మన ఆలోచన ఉంటుంది. ఓకే సార్, ఒక 2 మినిట్స్ సార్ నేను షేర్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ఆఫ్ లీడర్స్ గుడ్ ఈవినింగ్ సార్. మనకు ప్రస్తుత పరిస్థితులు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మీకు వీలైనంత వరకు ఇంకా మీ రేట్కి అనుకూలంగా మనకి ఇంకా 0.75లో ఈరోజు నిన్న చూపిస్తూ ఉంది. మ్యాక్సిమం మీరు తీసుకున్న వాళ్ళు మంచి అవకాశం సార్, దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. సార్ కూడా చూడండి నిన్న ఏం చెప్తున్నారో, వేరే వాళ్ళకి 2.5 లక్షలు తీయటానికి సార్ టైము మన ప్రకారం 11:30 మన ఇండియా టైంలో ప్రకారం ఆయన కూడా ఉండి తీర్చాడంటే మనం ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు మన గురించి మనం ఆలోచన చేయకుండా ఇతరుల గురించి కూడా మనం ఆలోచన చేస్తున్నాం సార్. మన కువైట్ టీము యాక్చువల్గా అయితే నిజంగా వండర్ఫుల్ సార్.
నేను విన్న దాంట్లో, నేను చూసిన దాంట్లో నేను ఒకటికి మాత్రం గ్యారెంటీ చెప్పగలను సార్. కువైట్ టీం అనేది ఈవినింగ్ టైము, మార్నింగ్ టైము మన రిచ్ భారత్ అనేది లేకుండా ఉంటే పీవీసీ, ఈ మెటా ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ అయ్యేది కాదేమని నా ఆలోచన సార్. ఎందుకంటే చాలా మందికి, చాలా జీరోలో ఉన్న వాళ్ళకి కూడా 75% 90% నాలెడ్జ్ రాగలిగిన ఒకే ఒక ఆప్షన్ సార్ మనకు, మన కువైట్ టీం. రాజేష్ గారు అండ్ శంకర్ సార్, ఇంకా మన చాలా లీడర్స్ ఉన్నారు సార్. అందరికీ నేను ఒకసారి మళ్ళీ ఈవినింగ్ టైంలో అందరినీ గుర్తు చేసుకుంటున్నాను. అన్ని విధాలుగా మనకు అన్ని రంగాలలో, అంటే ఏదైనా మంచి మాటలు చెప్పడం కానీ, మోటివేషన్ చేయటం కానీ, మేడమ్స్ ఉన్నారు. అలాగే ఏదైనా హెల్ప్ చేయడానికి మార్నింగ్ టైంలో అర్థం కాని విషయాన్ని మళ్ళీ ఒకసారి మనకు టైం తీసుకొని వాళ్ళ హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అయినా వాళ్ళకి విధంగా వివరించి చెప్పగలిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ మనకు మన కోసమే ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్. ఇది వీలైనంత వరకు లైఫ్ లైనర్స్, ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మీరు కొంచెం మేల్కోండి. ఇంకా చాలా మంది నెగిటివ్లు ఉన్నారు సార్, వాళ్ళందరూ మీ ఆలోచనలు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి సార్. మనకు రాబోయే రోజులు అన్ని మనకు బ్రైట్ గా కనిపిస్తున్నాయి. 100% మనం సక్సెస్ అవుతాం సార్. ఏదైనా మీరు గోల్ అనుకుంటే బలంగా అనుకోండి సార్. అది 100% మీకు ఇంచుమించు ఏదైనా అనుకున్నది సార్, ఖచ్చితంగా మనం బలంగా అనుకుంటే అది మనం సాధించగలుగుతాం. ఇది ఎప్పుడు మనము అనుకుంటూనే ఉన్న విషయం. బీ పాజిటివ్ అంటే చెప్తా ఉంటాం కదా సార్. పాజిటివ్ ఉండండి సార్, నెగిటివ్స్ మీ దగ్గరికి రావద్దు. ముందు సంకల్పం ఉండాలి సార్. ఏ విషయంలో అయినా ముందు సంకల్పం ఉండాలి. సెకండ్ ప్రణాళిక ఉండాలి సార్. ముందు మనం సంకల్పించుకుంటే కదా సార్ ప్రణాళిక వచ్చేది. ప్రణాళికలను కార్యాచరణలో పెట్టాలి సార్. మనం ప్రణాళిక కార్యాచరణ పెట్టినప్పుడు దాన్ని ఒక్కసారి మన పురాలోచన చేయాలి, ఏం చేస్తున్నాం అనేది. తర్వాత పట్టు వదలకుండా దాన్ని మనం ఫాలో అవ్వాలి సార్. 100% మీరు సక్సెస్ అవుతారు. ఈ విషయాన్ని నేను ఈ టీంల ద్వారా గ్రహించుకున్నాను సార్. నేను డైలీ వీలైనంత వరకు నా వర్క్ ఏదైనా ఉన్న ప్రొఫెషనల్ ఉన్నా కూడా నేను 1 అవర్ మాక్సిమం హాఫ్ అన్ అవర్ అయినా నేను మీటింగ్ వింటూ తెలియని విషయాలు నేను తెలుసుకుంటున్నాను సార్. చాలా తక్కువ మాట్లాడతాం సార్, ఎందుకంటే మనం నిరంతర విద్యార్థిగా ఉండాలని నా ఆలోచన సార్. ఎప్పుడు మనం లెర్న్ చేసుకోవాలి, వినాలి. మనం విని ఇంకా మనకు వీలైనప్పుడు ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు మనం అవకాశం తీసుకొని 1 or 2 minutes మనం తెలియజేయాలి. ఎందుకంటే చాలా ఈ టైం మనకు చాలా ఇంపార్టెంట్ సార్. గోల్డెన్ టైం అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ సజెషన్ మనం తీసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళ మాట మనం వినాలి. అందరూ ఇంకా కొత్త లీడర్స్ రండి సార్, మీ అభిప్రాయాలు చెప్పండి. మేము ఇంకా వినాలనుకుంటున్నాం చాలా మందికి. డైలీ వచ్చే శంకర్ సార్ కానీ, రాజేష్ సార్ కానీ, తర్వాత వెంకటేష్ సారు, రమేష్ సారు, మేడము, ఇంకా చాలా మంది ఉన్నారు సార్. అందరికీ నేను పేరు పేరున 1 సెకండ్ మేము ధన్యవాదాలు సార్. ఇంకా మీరు అందరూ కొత్త వాళ్ళు రావాలి, ఇంకా కొత్త విషయాలు చెప్పాలి సార్. మన అతి త్వరలో మనం అనుకున్న స్టేజ్కి ఆ టైంకి మనం వెళ్తున్నాం సార్. ఇప్పుడు రేటు తక్కువ ఉందని మీరు ఎవరు ఫీల్ అవ్వదు సార్. ఇది మంచి మన కోసమే వచ్చింది సార్. ఇది సిస్టమ్ చెప్పినట్టుగా మిమ్మల్ని ట్రిలియనర్ చేస్తాన్న ఆ వాస్తవాన్ని సిస్టమ్ నిలబెట్టుకుంటుంది. మీరు ఎర్లీ బర్డ్ ఆఫర్ అనుకోండి సార్, లేదంటే మీకు ఈ అవకాశం 50 బిఏజీలకు 50. ఈరోజు నేను 50 చేశాను సార్. 50కి 50 వస్తున్నాయి. 200 వస్తున్నాయి సార్. ఈ అవకాశం మనకి నిజంగా వండర్ సార్, వండర్. అసలు చెప్పాలనుకుంటే 2-3 అవర్స్ చెప్పిన కూడా తక్కువే సార్. ఈ మన మీటింగ్ లో ఇలాంటి విషయాలన్నీ నేను ఒక్కనే కాదు, చాలా మంది ఉన్నారు కాబట్టి అందరు అభిప్రాయాలు మనం కనుక్కోవాలి, అందరు విషయాలు మనం వినాలి కాబట్టి సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజేష్ సార్ అండ్ శంకర్ సార్. మీరు చాలా ఎక్సలెంట్ గా మీ టైం ఉన్నా మీకు లేకున్నా కూడా దాన్ని మనం వేరే వాళ్ళ కోసమైనా మనం టైం తీసుకొని మీరు విన్నారంటే మీకు చాలా కృతజ్ఞతలు చెప్పాలి సార్. నేను థ్యాంక్ యూ లీడర్స్. ఈ 2 నిమిషాలు నాకు అవకాశం ఇచ్చిన శంకర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఒకసారి క్లాప్స్ ఇవ్వండి, ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ. థ్యాంక్ యూ సార్. సో నేను అందుకే పేరే లర్న్ అండ్ ఎర్న్ అని చెప్పి పెట్టాను. లర్న్ అంటేనేమో నేర్చుకోవడము, తెలుసుకోవడము, తర్వాతనే సంపాదన. ఫస్ట్ సంపాదన కాదు, ఎప్పటికీ గుర్తుంచుకోండి. సంపాదన అనేది ముందు కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తేవాల్సింది ఏంటంటే నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. సో రావాల్సింది మనకు ఎలాగో వస్తుంది, కానీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా యూ హ్యావ్ టు అటెండ్ ఎవ్రీ డే. సో నేను 100 days అని మీకు ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను. 100 days అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ.
ఒకరోజు ఇప్పుడు 1 మంత్ 30 డేస్ 35 డేస్ 50 డేస్ కంటిన్యూ వచ్చారు, అందులో ఒక రోజు మిస్ అయింది. ఆ 50 రోజులు వృధా. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ మీటింగ్ అటెండ్ అవుతారో అప్పటి నుంచి వెళ్ళి 100 డేస్. వై? బికాస్ మన మైండ్ లో నుంచి వెళ్ళి మొత్తం ఇప్పటిదాకా విన్నదంతా వెళ్ళిపోతుంది, ఒక రోజు 2 రోజులు వినకపోతే. ఖచ్చితంగా చెప్తున్నాను మీకు. సో మనము ఇక్కడ ఒక గంటన్నర 2 గంటలు అప్పుడప్పుడు మీటింగ్ నడుస్తుంది. ఇందులో మనకు గుర్తుండేటివి ఓన్లీ ఓవరాల్ గా మిమ్మల్ని మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏం జరిగింది చెప్పమంటే మీరు ఒక 10 minutes లో చెప్పగలుగుతారు. 10 minutes మాత్రమే చెప్పగలుగుతారు. బట్ ప్రతిదీ విప్పి అంటే వివరించి చెప్పమంటే చెప్పలేను. అది ఎందుకు అంటే సహజం ఎందుకంటే మానవాళికి 1.5 ప్రోగ్రామ్ వింటే సిర్ఫ్ చాలా ఎక్కువ శాతం గుర్తుంచుకోవాలనుకుంటే 30 minutes కంటే ఎక్కువ గుర్తుంచుకోడు. ఎంత? సిర్ఫ్ 30 minutes. 1.5 hour సెషన్ విన్నావు నువ్వు, దగ్గర 1.5 నుంచి 2 hour సెషన్ విన్నావు. బట్ నీకు గుర్తుండేది ఎక్కువ అంటే ఎక్కువ ఓన్లీ 30 minutes సెషన్ మాత్రమే నువ్వు గుర్తుంచుకుంటావు. సో అలాంటప్పుడు ఇక్కడ 100 రోజులది నీకు గుర్తుండాలి అంటే ఏ ఒక్క రోజు కూడా నువ్వు మిస్ అవ్వకూడదు. ఆ రోజులో కూడా మళ్ళీ మీరేం చేస్తున్నారు, కొంతమంది స్టార్టింగ్ లో వస్తున్నారు, కొంతమంది మిడిల్ లో వస్తున్నారు, కొంతమంది లాస్ట్ లో వస్తున్నారు. మీకు తెలుసో తెలీదో, మేము ఇంతకు ముందు జూమ్ నడిపించే వాళ్ళం. జూమ్ లో సిర్ఫ్ 100 members-కే ఇచ్చేవాడిని. అంటే పే చేసుడు కనుక 100 members-కే పే చేసేవాళ్ళం. సో అక్కడ నేను మీటింగ్ స్టార్ట్ చేసుడు ఆలస్యం 1 minute, 1 నిమిషంలో, అంటే 1 నిమిషం పూర్తి అవ్వక ముందే 100 members వచ్చేవారు. 1 నిమిషం అవ్వక ముందే, అంటే ఎక్కువ నిమిషం పూర్తి, నేను మీటింగ్ స్టార్ట్ చేసి 1 నిమిషం పూర్తి కాకముందే 100 ఫుల్ అయ్యేది సీట్లు. సో అప్పుడప్పుడు అనుకోకుండా నేను బయటకు వేస్తే, అంటే అనుకోకుండా నెట్వర్క్ ఇష్యూ అయ్యో లేకపోతే ఎట్లనో నేను ఒక్కొక్కసారి బయటకు వస్తే మళ్ళీ నేను రావడానికి మేము వేరే వాళ్ళకి కాల్ చేసి వీళ్ళని రిమూవ్ చేయండి, వాళ్ళని రిమూవ్ చేయండి అని చెప్పి మాట్లాడుకొని మళ్ళీ మేము అందులోకి రావాల్సి వస్తుంది. అంటే దట్ ఈస్ ద బర్నింగ్ డిజైనర్. అంటే ఇక్కడ మనం ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు కదా అన్న ఆలోచనతో మనం ఏం చేస్తున్నామంటే పోవచ్చు నో ప్రాబ్లం, లేదంటేనేమో రోజు చెప్పే విషయాలు కదా, లేదంటే ఈరోజు అప్డేట్ ఏం రాలేదు కదా, ఏం చెప్తారు అనే ఆలోచన. సో నిన్న నేను ఒక రోజు అక్కడ లేకపోతే నా మైండ్ అంతా ఇక్కడనే, బట్ ఏంటంటే ఇక్కడికంటే ఎక్కువ టెన్షన్ అక్కడ ఉన్నాను అనమాట. కానీ నా మైండ్ లో మళ్ళీ ఎక్కడో ఒక కోణం లోపల అరే ఏం మాట్లాడుతున్నారో ఏమో, సో మరి ఎవరైనా వచ్చారో లేరో. నాకు తెలుసు మీరు మాట్లాడతారు, మీరు ఉంటారని, అట్లని కాదు. బట్ ఒక్కోసారి అలా ఉంటుంది కదా సార్, ఎందుకంటే ఒక్కోసారి అందరూ కూడా బిజీ ఉండొచ్చు, అట్లా అన్నట్టు నేను అనేది. ఆ విధంగా నేను అనే ఆలోచన. బట్ ఏంటంటే అక్కడ పెద్ద మొత్తానికి చేసుకుంటుండు కనుక మళ్ళీ చెప్పాడు అతను, నెక్స్ట్ వీక్ సార్ నేను 3 lakhతో నేను మళ్ళీ సీడ్ టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటానంట. సో అందుకు నేను ఇలాంటి వాళ్ళకి మనము విడిచిపెట్టద్దన్న ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఎప్పుడు కానీ మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, నేను మీటింగ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినాక 5 నుంచి 7 నిమిషాల మధ్యలో నాకు కాల్ వచ్చింది. ఓకే, సింపుల్ గా అటెండ్ అయ్యాను కాల్కి. 2 నిమిషాలు మాట్లాడి పెట్టేద్దాంలే, అంత లోపల మన వాళ్ళు వస్తారు కదా అనుకున్నాను. బట్ ఏమైంది అక్కడ 2 hours 2 గంటలు, అంటే రాత్రి 11:40 ఇండియా టైం 11:40 లోపు పూర్తయింది. బట్ ఏంటంటే లాస్ట్ లో థ్యాంక్ యూ చెప్పాడు, సార్ నేను ఈ రోజు చేయాలనుకున్నాను, ఫ్రైడే రోజు నేను చేయాలనుకున్నాను, సో నాకు ఫ్రైడే రోజు అయిపోయింది, చాలా సంతోషం. ఇది అంటే ఇక్కడ నేను చెప్పేంటంటే మీకు 100 days అనేది కంపల్సరీ అటెండ్ అవ్వాలన్నమాట. 100 days అటెండ్ అయిన తర్వాత ఇందులో నువ్వు ఇంట్రెస్ట్ గా ఉన్నట్టయితే నేర్చుకుంటావు ఎంతో కొంత. బట్ అప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ ప్రాక్టికల్ గా నువ్వు చేయాలన్నమాట. ప్రాక్టికల్ గా చేయాలా. 100 days తో నీ పని అయిపోలేదు. 100 days నువ్వు ఖచ్చితంగా వస్తే నువ్వు నెక్స్ట్ మాట్లాడగలుగుతావు, ప్రాక్టికల్ గా ఇంకొకరికి చెప్పగలుగుతావు. సో ఈ విధంగా ఉంటుంది. ఇది ఏదో ఫిలాసఫీ ఏమంటే దాన్ని ఏమంటారు సార్, ఏదో జనరల్ గా మనం మీటింగ్ నడుస్తుంది కదా అని చెప్పేసి చెప్పడం కాదు ఇది. ఓకే, మీరు గ్రహించండి. 100 days వచ్చిన వాళ్ళు మీకు మీరుగానే ఆలోచించుకోండి 100 days పవర్ ఎలా ఉంటుందో. 100 days పవర్ అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. అది కూడా మీటింగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉండాలి.
సో 100 days అటెండ్ అవ్వమన్నాం కదా అని చెప్పేసి మా గురించి కాదు, మేము ఇక్కడ ఏం అటెండెన్స్ వేయట్లేదు ఇక్కడ. సార్ మరి ఈ రోజు ఓకే మన బాలలక్ష్మి సార్ వచ్చారా, వచ్చారు. లేకపోతే ఈ సార్ వచ్చారా, వచ్చారు. ఈ సార్ వచ్చారా, ఈ సార్ మలస్వామి సార్ వచ్చారా, వచ్చారు. లేకపోతే మౌనిక మేడం వచ్చారా, లేకపోతే స్వాతి మేడం వచ్చారా, లేకపోతే ఇక్కడ తాటిమల శంకర్ సార్ వచ్చారా, లేకపోతే ఇంకోసారి వచ్చారా కాదు. బట్ వీఆర్ టెల్లింగ్ ఫర్ యూ. మేము చెప్పేది అది మీ గురించే. ఎందుకంటే రియల్ గా ఎస్, నిజంగా చెప్పాలంటే మీటింగ్ రాని వాళ్ళు కూడా మనకంటే ఎక్కువ మనీ అర్న్ చేసుకుంటున్నారు. బట్ ఏంటంటే వాళ్ళకు ఆల్రెడీ తెలుసు ఏంటనేది. రోజు రిడీమ్ చేసుకోవడం తెలుసు, టోకెన్ ఫార్మింగ్ చేసుకోవడం తెలుసు, సీడ్ ఫండింగ్ చేసుకోవడం తెలుసు, అలాగే టీంని చేయడం కూడా తెలుసు. సో అలా వాళ్ళ గురించి కాదు ఇది. ఇది ఏంటంటే ఇది మన గురించి. నిమిత్త మాత్రము మనము సో ఉన్నదాన్ని మనం ఏ విధంగా మన యొక్క అసెట్ ని పెంచుకోవాలా అన్న ఆలోచనకి. ఓకే, సో నేను నెక్స్ట్ మాట్లాడే ముందు ఇంతకుముందు అబ్దుల్ సత్తార్, వెల్కమ్ సార్. మీరు ఎంకరేజ్ చేశారు, మీకు ఇన్విటేషన్ ఇచ్చాను. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు సార్. వెల్కమ్ సార్ అబ్దుల్ సత్తార్ ఎస్కే. ఇందాక సార్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంకరేజ్ చేశారు, నేను మీకు ఇన్విటేషన్ ఇచ్చాను. సార్ చెయ్యి తగిలింది సార్, అంతే. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. అయితే సార్ సో మనకి ఖచ్చితంగా ఈ 100 days అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంతో పాటుగా మనం అప్పుడప్పుడు ఇంకా వేరే విషయాలు కూడా ఇక్కడ నేర్చుకుంటున్నాం. దానికి మీకు మీరు అబ్దుల్ సత్తార్ సార్ మ్యూట్ చేసుకోండి. సో ప్రాక్టికల్ గా చేసేంత వరకు ఎవరు దాన్ని చేయకూడదు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ రోజు కూడా మరి ఫ్లక్చుయేషన్ అనేది జరిగింది పీవీసీ మెటాలో. ఓకే, సో పీవీసీ మెటాలో ఫ్లక్చుయేషన్ జరుగుతున్నప్పుడు మనము చేయాల్సినది చాలా ఉన్నవి. సో ఏంటంటే ఇక్కడ బయింగ్ అనేది భయంకరంగా జరుగుతుంది, మనకు తెలియదు ఇక్కడ. బట్ ఇప్పుడు కొన్ని హైడ్ చేయడం జరిగింది, కానీ భయంకరంగా బయింగ్ జరుగుతుంది. భయంకరంగా నిజం చెప్పాలంటే టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ ఇప్పుడు మామూలుగా జరగట్లేదు. అంటే సిస్టమ్ యొక్క బలం, సిస్టమ్ యొక్క ఏముంటుందని సిస్టమ్ యొక్క పవర్ ఇప్పుడు పబ్లిక్ దగ్గరికి వెళ్తుంది. సో ఈరోజు ఇద్దరు అమితిష్ లీడర్లు నా కింద, నా డౌన్స్ అంటే వాళ్ళు మళ్ళీ ఈరోజు కాల్ చేశారు, సార్ మన పీవీసీ తగ్గింది, మళ్ళీ తగ్గుతుంది అని. ఓకే, ఏం ప్రాబ్లం? పీవీసీ మీటర్ రేట్ తగ్గింది, ఓకే. రేపు పొద్దున $1 కూడా అవ్వచ్చు, ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. $1 కూడా అవ్వచ్చు, నీకేంటి ప్రాబ్లం? నేను నీకు 3 రోజులకు ఒకసారి 100 అవుతుంది, నువ్వు రిడీమ్ చేస్తున్నావా లేదా? చేస్తున్నాను సార్. చేస్తే నీకెంత పీవీసీ మీటర్ వస్తుంది సార్? 95, 98 సంథింగ్, 90 సంథింగ్. సో ఇంతకు ముందు ఒక 3 months ఆఫ్ బిఫోర్ ఎన్ని మీటర్లు వచ్చేటి అంటే బిలో 8 కు 98 కు తేడా లేదా? అంటే 8 కంటే తక్కువ వచ్చేది కదా మనకి. బిలో 8 కి 98 కి తేడా లేదా? ఉంది సార్. మరి నీకు ఎక్కువ మెటాల్ కావాలనా లేదా తక్కువ మెటాల్ కావాలనా? ఎక్కువ కావాలా? సో మరి నీకు సంతోషాన్ని కనబడట్లేదే, నీ మనస్సులో నీ మాటల్లో ఎక్సైట్మెంట్ కనబడట్లేదు. ఓకే, ఆ సార్లు నాకు తెలుసు. మరి చలో 2000 3000 కొని పెట్టుకున్నారా అంటే అది లేదు. అంటే ప్రైస్ ఎక్కువ ఇంక్రీజ్ అవుద్దేమో, నేను వెంటనే దాన్ని మరి ఇంక్రీజ్ అవుతే వెంటనే INR గా మార్చుకుందాం అనుకుంటే, ఎందుకంటే నా దగ్గరనే ఏదైనా BNB కానీ USDT కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా నా దగ్గర తీసుకుంటే నేనే వాళ్ళకి చేసి పెట్టాలి కనుక. సో అదే లేదు. మరి ఇక నీకెందుకు బాధ? సో 10 minutes మాట్లాడిన తర్వాత దే విల్ ఆల్సో అగ్రి. మనకి పీవీసీ మెటల్ ఉన్న వాళ్ళకి మనం ఏదైతే డీపీ తెచ్చి పెట్టుకున్నామో మనకి అసెట్ అనేది మనకి
ఏమంటే కూడబెడుతుంది, జమ చేస్తుంది, మనకి కూడబెడుతుంది, జమ చేస్తుంది, మన దగ్గర జమ చేస్తుంది. పేషెన్సీ కరెక్టే, బట్ మన దగ్గర జమ చేస్తుంది. అంటే డిపి వాల్యూ ఏంటనేది నీకు తెలిసి వస్తుంది, బట్ నీకు తెలియేలా చేస్తుంది, కానీ నువ్వు ఆ విధంగా ఉండట్లేదు. సో ఎక్సైట్మెంట్ అనేది ఉండాలి, నీకు ఎక్సైట్మెంట్ అనేది ఉండాలి. ఆ ఎక్సైట్మెంట్ లేనప్పుడు నీ దగ్గర ₹1,00,000 జేబులో ఉన్నా, ఖర్చు పెట్టవలసిన ఉన్నా కూడా అదే విధంగా, ఈవెన్ ₹10 కూడా లేవు ఈరోజు ఖర్చు పెట్టుకుందామంటే అదే విధంగా నువ్వు నీ యొక్క మనస్తత్వంతో అలా విధంగా మనం ఉంటే ఏమంటాం దాన్ని, ఎక్కడ విన్నాను అంటే తనకు కదలిక మెదలిక లేని వాళ్ళు అలా ఉంటారు, బట్ అలా ఉండకూడదు. ఇక్కడ మనకి సిస్టమ్ మంచి మన మేలు కోరి చేస్తుంది. ఒకటి చెప్తాను సార్, బాధ ఎవరికి అంటే రేటు గురించి మాట్లాడిన వాళ్ళకి చెప్పాను నేను, వాళ్ళకి ఓకే నువ్వు 10 ఉన్నప్పుడు ఈయన 1000 మెటాలు తీసి పెట్టుకున్నావా, ఒకవేళ 10 ఉన్నప్పుడు నువ్వు 25 35 పెట్టుకుంటావు. చాలా మంది ఈవెన్ నేను కూడా ఉన్నాను అనుకున్నాను అందులో, బట్ నేను బాధ లేదు. మరి ఎట్లా సార్, మరి ఎలా మీరు మరి పెట్టినాం కదా, మరి మనం ఆగాల్సి వస్తుంది అంటే అవును ఆగాల్సి వస్తుంది, పేషెన్స్ కరెక్టే. బట్ మనం కొన్ని సార్లు అనుకున్నట్టు కూడా జరగదు కొన్ని సార్లు, బట్ జరుగుద్ది, బట్ పేషెన్స్ తర్వాత అంటే కొద్దిగా లేట్గా జరుగుతుంది. సో అలాంటప్పుడు వెంటనే డిసిజన్ చేంజ్ చేసుకోవాలి మనం. తగ్గుతూ వస్తుంది. మేబీ నీకు 10 తీసుకున్నావు, 7, 8, 7, 6 అయ్యేసరికి నీకు అనిపించాలి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, నేను నిర్ణయం తీసుకోవాలి. నువ్వు డిసిజన్ తీసుకోవాలి ఖచ్చితంగా. అయితే దాన్ని ఫార్మింగ్లో పెట్టుకోలేదా, టోకెన్ మన సీడ్ ఫండింగ్ అనేది చేసుకోవాలా. ఏమవుతుంది దానివల్ల 0.25% కలిసి వస్తుంది. అదొకటి, అది చేయలేవు అనుకో, నెక్స్ట్ ఏం చేయాలా, ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఉన్నట్టయితే నువ్వు అప్పుడు 1000 కొంటే ఇప్పుడు అట్లీస్ట్ అప్పుడు 1000 కొన్నవాడివి ఇప్పుడు నువ్వు ఎందుకు కొనొచ్చు తెలుసా, 10,000 కొనొచ్చు. నువ్వు ఇప్పుడు 10,000 పీవీసీ మీటర్ కొనొచ్చు, 10,000 పీవీసీ మీటర్ కొనొచ్చు. నువ్వు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదు నీ దగ్గర మనీ లేదు మళ్ళీ పెట్టడానికి, 500 కొని పెట్టుకో. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అవి 1000, ఇవి 500, 1500 ఉంచు అట్లనే. 10 ఉన్నప్పుడు నువ్వు 1000 కొనుక్కున్నావు, మళ్ళీ 500 తీసుకో. ఇప్పుడు ఎంత అవుతుంది 500కి? 50,000. అంతేనా సార్? ఎగ్జాంపుల్గా నేను రౌండ్ ఫిగర్ చెప్తున్నాను, కొద్దిగా అటు ఇటు అవుతుంది, తక్కువ అవుతుంది కొంచెం. సో 50,000. సో ఇట్లా మన మైండ్ అనేది చేంజ్ అవ్వాలి. సో వెంటనే యూటర్నో ఏ టర్నో తీసుకోవాలి. మనం ట్రైనింగ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు మనము అందరూ నేర్చుకుంటున్నారు కదా, కొద్దిగా చేయకుండా అందులోకి వెళ్ళి చూస్తున్నారు కదా, యూటర్న్లు ఏ టర్న్లు ఇవి, ఆ టర్న్ ఏ టర్న్ ఇవన్నీ చూస్తున్నారు కదా. సో అట్లా నువ్వు చేంజ్ అవ్వాలి. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా చేంజ్ అయినప్పుడు, ఈ విధంగా నీ యొక్క డిసిజన్ నువ్వు మార్చుకున్నప్పుడు నీకు ఎక్స్పెరిమెంట్ అనే ఉంటుంది. అంతేగాని ప్రతి ఒక్కరు ఈవెన్ వాళ్ళ దగ్గర చూస్తే 10 మెటాలు లేవు, 100 మెటాలు కూడా లేవు, బట్ రేట్ తగ్గిపోయింది. ఇదే. సో అంటే మన మీటింగ్ లో లేరు అట్లా, ఎందుకంటే మనం ఆల్రెడీ వై అనేది మనం చూసుకుంటూ వస్తున్నాము, వేరే క్లయింట్స్ గురించి కూడా చూపిస్తూ వస్తున్నాము. కానీ మీటింగ్ రాని వాళ్ళు మనకు కాల్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి నేను ఈ మధ్యన కొద్దిగా టైం ఉంటుంది కనుక డ్యూటీలో కూడా 1 అవర్ మాట్లాడి చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ చాలా చేసుకుంటున్నారు కదా, సో వాళ్ళకి టైం అయిపోతే కుదరదు. మరి నాకు దగ్గర టైం లేదంటే కుదరదు. ఎందుకంటే నా టీమే కాకుండా ఇక్కడ నెంబర్ తీసుకొని వేరే వాళ్ళు కూడా, థ్యాంక్ గాడ్, వాళ్ళు కూడా మనకి మీట్ అవుతున్నారు. అంటే వాళ్ళు టైం తీసుకొని సార్ టైం ఉంటుందా అని చెప్పేసి అడిగి కూడా టైం తీసుకుంటున్నారు. సో వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి నేను మాట్లాడడం జరుగుతుంది. లేకపోతే కుదరదు కదా, అలా మాట్లాడలేకపోతే మరి వాళ్ళకు ఈరోజు అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. జస్ట్ కాల్ చేశాడు, నా పేరు అడుగుతున్నాడు. అప్పుడు నాకు ఫోన్ చేసి నా పేరు కూడా అడుగుతున్నారు. సో చెప్పాను, నా పేరు ఇది రాజేష్. సో ఏ విధంగా కాయిన్ బయటకు తీసుకోవడం, ఏ విధంగా ఇవి నాకు తెలియదు సార్, మేము సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ అయితే చేశాము.
సో ఎక్కడి నుంచి వెళ్ళి ఏది ఎందుకు తీయాలా, ఏది ఎందుకు తీయకూడదు, లేకపోతే ఇప్పుడు ప్రేమ సిచ్యువేషన్లో ఏం చేసుకోవాలా, ఈ విషయాలు నాకు తెలియదు సార్. ఓకే, నో ప్రాబ్లం. నా పేరు రాజేష్. సో నెంబర్ సేవ్ చేసుకో, నార్మల్ కాల్ చేయొద్దు, వాట్సాప్ కాల్ మాత్రమే. ఓకే సార్ అని చెప్పేసి మెసేజ్ పెట్టాను. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి టైం ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే మీ అసెట్ ముందుకు వెళ్ళదు, మీ అసెట్ ఆన్లైన్ నిలబడిపోతుంది. ఓకే, సో ఇక్కడ మన మీటింగ్ గురించి మాట్లాడితే, మీటింగ్ ద్వారా చాలా మంది లీడర్ల సంగతి కాదు నేను చెప్పేది, బట్ లీడర్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కూడా కొంతమంది వై పీవీస్ మెటా అని కూడా అనుకుంటున్నారు ఇప్పటికి కూడా. ఎందుకు పీవీస్ మెటా వేస్ట్, ఇది ఫ్రాంక్లీగా మాట్లాడుతున్నా సార్. అంటే చాలా మంది అలా అనుకుంటున్నారు, ఇప్పటికి కూడా అనుకుంటున్నారు. బట్ మీకు నేను ప్రతిదీ ఇక్కడ ఓపెన్ చేసి అంటే లైవ్ లో మీకు చూపించడం జరిగింది. ఎలా మనం పీవీసీ మీటాను స్వాప్ చేసుకోవాలి, ఎలా బైనాన్స్కి వెళ్ళి దాన్ని అమ్మేసుకోవాలి, ఏ విధంగా అనేది కూడా, ఎవరు ఎంతమంది తీసుకున్నారని చెప్పేసి కూడా ఇక్కడ మన లీడర్లతో మనం విన్నాం. మనం సంపాదించుకుంటున్నామా లేదా అని కూడా అడిగాం. మనం సంపాదించుకున్నప్పుడు మనం ఈ మీటింగ్ మీరు అంటే మీటింగ్ నడుతూ ఉంటుంది. బట్ నీకు సంపాదన లేనప్పుడు, నీకు సంపాదన రాకపోతే యూ కెన్ ఆస్క్, మీరు అడగాలి ఎలా, ఇందులో సంపాదన ఎలా అవుతుంది, మీరు ఎన్ని మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా మీరు అడగచ్చు అని చెప్పి ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ కూడా చెప్తాం, మేము సండే రోజు మీరు అడగచ్చు. సండే రోజు మీరు మీ క్వశ్చన్స్ అడగచ్చు. కొత్త వాళ్ళకి చెప్తున్నాం, పాత వాళ్ళకంటే విన్న వాళ్ళంటే మేము ఇలా అంటాం. మరి సరే రోజు వింటున్నారు కదా, మళ్ళీ క్వశ్చన్ ఏంటి అని కూడా అంటాం మేము. సో బట్ ఏంటంటే కొత్త వాళ్ళు, మీకు తెలియని వాళ్ళు ఏ విధంగా ఇంకా అర్న్ చేసుకోవాలి అందులో. ఎందుకంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో, ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో, ఎక్కడైతే ఏ పబ్లిక్ తో అయితే ఉంటున్నారో వాళ్ళేమో పీవీసీ మెటా కరెక్ట్ కాదు అంటున్నారు. బట్ మీరేమో ఇక్కడ ఈ రోజు మాట్లాడిన సార్ కూడా 4 years నుంచి మీరు మీటింగ్ చేస్తున్నారంటే చాలా చాలా గ్రేట్ సార్ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు సార్ పేరు కూడా ఇప్పుడు నాకు గుర్తులేదు, మేబీ నేను చెప్తాను. సో ఆ విధంగా అనుకున్నాను. అది ఓకే సార్, మామూలే సార్, మీకేం కావాలా చెప్పండి. సో మాకు ఇది కావాలి అని చెప్పి అడిగితే చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మేము చెప్తాం. బట్ ఇక్కడ ఒకటి చెప్తాను, ఇక్కడ దగ్గర ఒక 50 మంది లీడర్లు తయారయ్యారు ఇప్పుడు. థ్యాంక్ గాడ్, చాలా మంచిది నాతో పాటుగా. సో వీళ్ళందరూ మీటింగ్కి రాకుండా వాళ్ళకి మనీ అనేది ఎర్న్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ చాలా మంది ఎక్కువ చేసుకుని ఉన్నారు ఆల్రెడీ. కొంతమంది అమిత్స్ లీడర్లు, కొంతమంది క్వార్జులు, కొంతమంది రూబీలు, కొంతమంది తోపాజులు, వీళ్ళు ఆల్రెడీ నాకంటే ఎక్కువ కూడా టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ ఏంటంటే వీ నీడ్ టు నాలెడ్జ్, వీ హావ్ టు మీటింగ్, అదర్వైజ్ మన ఫ్యామిలీతో డే బై డే అప్డేట్ కూడా మనము కనెక్ట్ అయి ఉండాలి, కమ్యూనికేట్ ఉండాలి, లేకపోతే కుదరదు అన్న ఆలోచనతో. ఎందుకంటే ఇది ఒకసారి చేసుకున్నామా అయిపోయిందా కాదు, వీ నీడ్ టు కనెక్టివిటీ. లాభం లేదు లేకపోతే. నువ్వు ఎన్ని డబ్బులు పెట్టి చేసినా, నువ్వు తోపాజ్ లీడర్ అయినా, నువ్వు 10 లక్షల డీపీ అందులో పెట్టినా నువ్వు రిడీమ్ చేయకపోతే కుదరదు. ఇంతకు ముందట్లకే కాదు మనకి ఇది. ఖచ్చితంగా ఎవ్రీడే నీ యొక్క అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే. సో సిస్టమ్ ఆ విధంగా మనకు చేసి పెట్టింది. లేకపోతే ఇంత ముందర లెక్క సార్ నా ఐడి కూడా నాకు తెలీదు, అతను చెప్పాడు నేను చేశాను, అలా కాదు. ఓకే, సో ఇప్పుడు నిజంగా మీకు చెప్తే, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మనకి దగ్గర ఇంకొక 1 month ఉండొచ్చు, లేదా 15 రోజులు ఉంటుందో తెలీదు, ఈ ప్రైస్ ఏదైతే ఉందో. ప్రెజెంట్ మనకి లాక్ చేసింది సిస్టమ్ pvsmeter.io, pvsmeter.com లో. సో మనకి $1, ఓకేనా, $1. సో చాలా మందికి ఎస్ శ్రీకాంత్, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు శ్రీకాంత్ సార్. ఓకే, మ్యూట్ చేద్దాం. సో ఎందుకంటే
మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నేను క్యాల్కులేషన్ చూపిస్తాను. మీకు చిన్న క్యాల్కులేషన్ చూద్దాం ఇక్కడ మనం. సపోజ్ ఇప్పుడు మనకి ఎవరన్నా మైక్ అన్మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే కొద్దిగా మీతో పాటు నాతో పాటు కొద్దిగా చిన్న హెల్ప్ కావాలి అంటే మాట్లాడడానికి. ఒక్క నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ సారీ, సో మీకు నేను ఒక క్యాల్కులేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి 100 సీడ్ వాల్యూ, ఈరోజు కొద్దిగా సీడ్ వాల్యూ గురించి మనం డీపీ గురించి చూసుకుంటే కొంతమందికి ఎవ్రీడే 100 అవుతుంది. చూస్తున్నాం మనం, స్క్రీన్ షేర్ కూడా చాలా చూసాం. సో ఎగ్జాంపుల్ ఈ యొక్క మనకు $1 అనేది ఒక 1 month ఉందనుకోండి. ఇప్పటికీ మనకు ఐ థింక్ 10 days అవుతుందా సార్? మేబీ 10 రోజులు అవ్వచ్చు. ఓకే, అటు ఇటుగా వదిలేసేయండి, రౌండ్ ఫిగర్ తీసుకుందాం. ఇలా ఒక 30 days ఉందనుకోండి. ఇప్పుడు 100తో మనం రిడీమ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది సార్? దగ్గర దగ్గర 98 వస్తుందా సార్? ఎవరైనా మైక్ అన్మ్యూట్ చేసుకోండి సార్. 98 లేకపోతే 96 వస్తుంది కదా సార్? 95 పైన వస్తుంది సార్. ఓకే, అంటే 96 అనుకోండి. 95 పైన అంటే ఒక రౌండ్ ఫిగర్ 96 అనుకోండి. సో ఎగ్జాంపుల్ గా మనకు 30 రోజులు ఉన్నట్టయితే 96 into 30, 1 month, ఒక నెల అనుకుందాం. చలో ఒక నెల ఇలా ఉంటే కనుక మనకు ఎన్ని పీవీసీ మీటర్లు వస్తున్నాయి సార్? 2880 పీవీసీ మీటర్లు వస్తున్నాయి. వస్తున్నాయి లేదా సార్? సార్ మైక్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి సార్. నాతో పాటు మీరు వింటున్నట్టు నాకు తెలియాలి కదా. వెల్కమ్ మేడం. వస్తున్నాయి సార్, వస్తున్నాయి సార్. సో మేడం థ్యాంక్ యూ సార్. సో ఈ విధంగా 95 వేసుకుందాం. ఓకే, 95 into 30, 30 రోజులు. సో 2850 పీవీసీ మీటర్. సో మీరు ఇది నీకు బయటకు రావాలి అంటే ఐ థింక్ 600 days అనుకుంటాను. రైట్, 600 days మొత్తం. అంటే ఈ యొక్క 2850 బయటకు రావాలంటే 600 days కావాలా? సో మీరు ఆలోచిస్తున్నారా? 600 days అంటే 180 days అంటేనే 6 months, 12 నెలలు అంటే 360 days, 360. ఓకే, సంవత్సరం పాటే ఈ 1 ఉందనుకుందాం. ఎగ్జాంపుల్ సార్, అట్లా ఉండదు, ఎవరు వరి అవ్వద్దు. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇక్కడ. ఒక 360 రోజులు కూడా మీకు ఈ 1 ఉందనుకోండి. బట్ నేను మీకు రాసిస్తాను తర్వాత ఇది సెకండ్ 2 అంటే డబుల్ డిజిట్కి తొందరగానే వెళ్తుంది. సో అలాంటప్పుడు మీరు గ్రహించండి, మీరు ఎంత అసెట్ మీకు తయారవుతున్నట్టుగా, మీకు ఎంత ఆస్తి తయారవుతుంది, క్రిప్టో ఆస్తి ఎంత తయారవుతుంది మీరు ఆలోచించండి. ఈ రోజున $1తో ఉంది అని చెప్పేసి దీన్ని చీఫ్ గా మనం తీసుకుంటే, అంటే మీ గురించి కాదు మేము జనరల్ గా మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. మీరు ఇక్కడ మీటింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరు అలా లేరు నాకు తెలుసు. ఇప్పుడు అట్లా తయారయ్యారు. 1 or 2 members దొరుకుతారు తప్ప, ఒక్కరు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ. సో మనం ఒక లీడర్షిప్ తీసుకున్నారు మీరందరూ. నేను మీకు చెప్పాను ఆల్రెడీ. ఎందుకంటే లీడర్షిప్ తీసుకోండి, పాజిటివ్ గా వెళ్ళండి, మీరు అనుకున్న జరుగుద్ది అని. సో ఈ విధంగా చూడండి, మరి మామూలు విషయం కాదు. సో ఒక వ్యక్తికి మనం రోజు 50 అనుకుందాం. అంటే 50 అంటే 98 అని కాడ 50కి 45 వస్తుంది అనుకుందాం. 45 అయినా కూడా 1 month 1350 పీవీసీ మీటర్లు. సో మామూలు విషయం కాదు. 30 రోజులకి 1350 మీటర్లు తయారైతే సిర్ఫ్ 50 వస్తాయి. ఇక్కడ 100 కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ 100నే ఎందుకు చేసాం క్యాలిక్యులేషన్ అంటే, సో మనం 100 కంటే ఎక్కువ రోజు తీసుకున్నాం. 100 కంటే ఎక్కువ మనం రిడీమ్ చేసుకోలేం. సిస్టమ్ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనకి 100నే ఇచ్చింది కనుక, అందుకని చెప్పేసి 100తో చేసుకున్నాం. ఆ తర్వాత 50తో చేసుకుంటున్నాం. 50 ఎగ్జాంపుల్, మినిమం 50, మాక్సిమం 100, అంతే కదా. ఎబో 50 నుంచి స్టార్ట్. 49 చేసుకోలేం కానీ 50 నుంచి 51, 59, 100 వరకు మనం చేసుకోగలం.
సో ఒకవేళ ఇది 2 month ఉంటే మేబీ హాల్విన్ అనేది మనకు అందరికి తెలుసు 4 month మన ఏప్రిల్లో మేబీ, ఎందుకంటే సిస్టమ్ మనకి ఏది చెప్పలేదు. నేను ఇన్ని రోజులు ఈ రేట్ వరకు ఉంటాను, ఈ రేట్ వరకు తగ్గిపోతాను, లేదా ఇప్పుడు పెరుగుతాను అని ఎగ్జాక్ట్ గా రాసి మనకి ఇవ్వదు. ఇక్కడ నోటిఫికేషన్ లో కానీ ఎవరు కానీ చెప్పరు, చెప్పినా కూడా రాంగ్. ఓకేనా? సో మేబీ 2 month ఉంటే ఎగ్జాంపుల్ జస్ట్ నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మీ అసెట్ ఎంత తయారవుతుంది, మీరు రెడీమ్ చేసుకోకపోతే ఏం మిస్ అవుతారు. ఈ రోజు నేను ఒక 2 వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను. ఎందుకంటే మీరు ఇక్కడ మీకు 100 అసెట్ ను రిడీమ్ చేసుకుంటే మీకు 2.16 డాలర్ అంటే దగ్గర దగ్గర 200 పైన మీకు ఛార్జ్ అవుతుంది. ఆ ఛార్జ్ సిస్టమ్ తీసుకోవడం కాదు, మీకు అందరికి చెప్పాం. బ్లాక్ చైన్ టెక్నాలజీలో వెళ్ళినాం కనుక అది సెక్యూరిటీ పర్పస్. మన అసెట్ జాగ్రత్త ఉండాలంటే మనం బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉండాలి. సో అందులోకి వెళ్ళాలంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ మనది కాదు, అది అర్థమవుతుందా సార్? సో ఈ విధంగా అక్కడ నువ్వు ఈ 200 పైన నాకు డబ్బులు పోతున్నాయి అని చాలా మంది రిడీమ్ చేసుకోవడం మానేశారు. ఇప్పుడు రెడీ చేసుకుని మానేస్తే నువ్వు రోజు ఐ థింక్ 95 పీవీస్ మీటర్ లాస్, 95 పీవీస్ మీటర్ నువ్వు లాస్. ఒక్కదానికి నేను 500 రూపాయలు పడతాను, ఎందుకంటే ఇది బయటకు రావడానికి నీకు ఆ టైంకు 500 అంటే 2000 కూడా పోతుంది. ఎగ్జాంపుల్ అంటే రూపీస్లో చెప్తున్నాను. సో 95 ఇంటూ 500 రూపాయలు పడుతుంది ఒక్క పీవీసీ మీటర్కి. సిర్ఫ్ 500, చాలా తక్కువ, వెరీ వెరీ లో. అంటే నువ్వు దగ్గర దగ్గర 47,500 అంటే 50,000 రూపాయలు నువ్వు లాస్ అవుతున్నావు 200 రూపాయలకి. ఇది లోయెస్ట్ ప్రైస్ పెట్టాను నేను, 500 రూపాయలు అంటే లోయెస్ట్ ప్రైస్ పెట్టినా. సో నువ్వు సిర్ఫ్ 200 పైన గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. బట్ ఏంటంటే నువ్వు లాస్ అయ్యేది మాత్రం 50,000 రూపాయలు లాస్ అవుతున్నావు ఎవ్రీడే. 95 పీస్ మీటర్లు నీకు వస్తున్నాయి కదా, 95 ఇంటూ మరొకసారి చూపిస్తాను, 95 ఇంటూ 500 రూపాయలు. సో 50,000 రూపాయలు నువ్వు లాస్ అవుతున్నావు. బట్ ఇది లాస్ అయినా పర్లేదు, కానీ నేను మాత్రం 200 రూపాయలు ఖర్చు పెట్టినా. ఏమనుకోవాలి దీన్ని? ఏమంటుంది చెప్పండి ఇంకా మీరు. సో ఆ మాటలు మీరే అనుకోండి. నేను అన్ను ఎంత వెర్రితనం, మనం తప్పుడు మాటలు మాట్లాడకూడదు కదా. ఎంత సో ఇది సార్, ఇది హై లెవెల్ గురించి మాట్లాడాము ఇప్పటిదాకా. 100 రిసీవ్ కావాలంటే సపోజ్ ఒక్కొక్కరికి 3 రోజులకి ఒకటి అనుకుందాం. 3 రోజులకి ఒకటైనా కూడా నీకు 95 ఇంటూ 30 అయితే 2850. సో అమెథిస్ట్ లీడర్కి వచ్చేసి 3 రోజులకు ఒకసారి అయితే, ఒకసారి 2 రోజులకు ఒకసారి అవుతుంది, అంటే డివైడెడ్ బై 3. సో 950 పీస్ మెటల్ మిస్ అవుతావు నువ్వు. అమెథిస్ట్ లీడర్ కూడా చేసుకోకపోతే నెలకి 950 పీవీసీ మెటల్ మిస్ అవుతాడు. ఇప్పుడు 100 పట్టాం రోజు 100, బట్ ఇది నేను 3 రోజులకు ఒకసారి 100 అయినా కూడా 950 పీవీసీ మెటల్ మిస్ అవుతాడు. మామూలు విషయమే. 950 ఇంటూ 500. సో ఆలోచించండి ఎంత లాస్ అవుతాడు. ఓకే, ఇక నెక్స్ట్ మనం మాట్లాడితే క్వార్ట్జ్ లీడర్ అంతకంటే తక్కువ అని కూడా మనం మాట్లాడితే కొంతమందికి 10 రోజులకు 50 రిలీజ్ అవుతుంది. 10 రోజులకు 50. వీళ్ళు కూడా కొంతమంది చేసుకోవట్లేదు. 10 రోజులకు 50 అంటే ఎగ్జాంపుల్ 1 month ఇట్లా నిలబడితే వాళ్ళకి 150. సో ఎగ్జాంపుల్ 3 సార్లు అనుకుందాం నెలకి, అంటే 150 అంటే 45 ఇంటూ 3. సో 135 పీవీసీ మెటల్ వాళ్ళు మిస్ చేసుకుంటున్నారు. 135 పీవీసీ మెటల్ ఇట్లా చూసుకున్నా కూడా ఇంటూ చాలా తక్కువ లోయెస్ట్ ప్రైస్ 500 వేస్తే
వాళ్ళు కూడా 67,000 70,000 రూపాయలు మిస్. వీళ్ళకి 200 అవసరం లేదు. 50తో చేసినప్పుడు సార్ ఎంత కట్ అవుతుంది సార్? జస్ట్ ఒక రౌండ్ ఫిగర్ చెప్పండి ఎవరైనా. 50 సీడీ వాల్యూతో చేసినప్పుడు బిఎన్బి ఛార్జ్ ఎంత అవుతుంది అంటే 100 రూపాయలు వేసుకోండి. అంతేనా సార్? నా లెక్క కరెక్టేనా? అంటే రౌండ్ ఫిగర్ అటు ఇటు, అది అటు ఇటు మీకు కరెక్ట్ చెప్పాల్సిన పని లేదు. బట్ అంతేనా సార్? మేడం ఉన్నారా ఎవరైనా? ఎస్ సార్, ఎస్. 1.5 to 2 1 అట్లా. అవును సార్. అలాంటప్పుడు ఓకే 120 రూపీస్ వేసుకోండి. జనరల్ గా 120 రూపాయలకు 120 రూపాయలు 3 సార్లు అంటే 360 లేదా 400 రూపాయలకి ఈ చిన్న వ్యక్తి కూడా 400 రూపాయలకి ఎన్ని మిస్ అవుతున్నాడు? 45 ఇంటూ 3 చేశాం కదా ఇందాక. 45 ఇంటూ 3 సార్లు చేస్తే 135 పీవీసీ మీటర్లు మిస్ అవుతున్నాను. సో నువ్వు మీటింగ్ లో ఉన్నావు కనుక ఇది తెలుసుకుంటే నువ్వు చేసుకోగలుగుతున్నావు, నువ్వు చెప్పగలుగుతున్నావు. సో మీటింగ్ రాని వారి పరిస్థితి ఏంటి? సో అతను ఇది $1 లాక్ ఏదైతే ఉందో 1 month ఉంటుందా 2 month ఉంటుందా మనకు తెలియదు. ఎగ్జాంపుల్ 2 month ఉంటుంది అనుకోండి. 2 month తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో లోపల మనకు 3 కూడా చాలా రోజులు ఉంది 3.21. సో అప్పుడు మనకు ఇది 3వ భాగం వస్తుంది అంటే డివైడెడ్ బై 3 45 పీస్ మీటర్లు వస్తాయి. మరి మళ్ళీ అవే 360 రూపాయలు ఖర్చుకు నువ్వు భయపడి ఇప్పుడు మళ్ళీ చేసుకున్నావు. అయ్యో మళ్ళీ లాస్ అవుతానేమో అనుకుని. అదేదో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టుగా మీటింగ్ కనెక్టివిటీ ఉంటే, కమ్యూనికేషన్ లో ఉంటే ఇవన్నీ బెనిఫిట్. సో వై అనేది మీకు, అందుకే నేను మీటింగ్ ఎందుకు అటెండ్ అవ్వాలి అనేది ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనిపించింది. ఎందుకంటే నిన్న నేను లేను, ఇదే విషయాలు నిన్న యాక్చువల్లీ నేను నిన్న చెప్పాలనుకున్న సెషన్ కూడా ఇదే. ఎందుకంటే బిఎన్బికి చాలా మంది వెనక ముందు అవుతున్నారు కదా. సో అందుకని నేను ఈ యొక్క క్యాల్కులేషన్ తీయాల్సి వచ్చింది సార్. ఎంత మిస్ అవుతున్నాం మనము. చిన్నవాళ్ళు అంటే చిన్నవాళ్ళని ఎందుకన్నా అంటే వాళ్ళని తక్కువ అంచనా వేయడం కాదు. చిన్నవాళ్ళు అంటే సీడ్ వాల్యూ తక్కువ పెట్టుకున్న వాళ్ళ సంగతి మాట్లాడుతున్నా. మీకు నెలకైతే అవుతుంది కొంతమందికి, ఎందుకంటే 1000 వరకు పెట్టుకున్న ఉన్నారు, కొంతమంది 500, కొంతమంది 300. అంటే 300 అంటే ఎవరంటే పర్లూలోనే ఉండి సో అది సెటిల్మెంట్ చేసే టైంలో ఆనిక్స్ వరకు చేసిన వాళ్ళు మాత్రం 365, 450. సో వాళ్ళు కూడా బిఎన్బి పెట్టుకోవట్లేదు సార్. అంటే నా డౌన్లో నా లైఫ్లో కూడా ఉన్నారు, బట్ రియాక్ట్ అవుతున్నారు. నేను వాళ్ళ నిద్ర లేపుతున్నాను, ఎందుకంటే ఈ క్యాల్కులేషన్ ఇచ్చి పంపిస్తున్నాను వాళ్ళకి. నేను ఇప్పుడు ఈ రోజు నేను 2 వాయిస్ మెసేజ్ ఇచ్చాను కదా, ఇవి ఒకరి 3, 4 నేను పర్సనల్గా పెట్టి మళ్ళీ గ్రూప్లో పెట్టాను. వాళ్ళ గ్రూప్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే పర్సనల్గా వాళ్ళకి పెట్టినప్పుడు ఈ సారు ఎలాగో చెప్తాడులే అనుకున్న వ్యక్తి గ్రూప్లో పెట్టేసరికి రియాక్ట్ అయ్యాడు. ఎందుకు రియాక్ట్ అయ్యాడు? గ్రూప్లో పెట్టారు అంటే మరి ఈ గ్రూప్లో 600 మంది ఉన్నారు. సో నేను అతనికి అబద్ధం చెప్పగలుగుతానేమో కానీ 600 మందికి అబద్ధం చెప్పరాదు కదా. ఏమంటారు సార్? మేడం కరెక్టేనా? సార్ ఎస్ ఎస్ కరెక్ట్ కరెక్ట్ సార్. సో అందుకు వాళ్ళు రియాక్ట్ అయ్యారు మేడం. రియాక్ట్ అయ్యి సార్ నేను రేపు డబ్బులు పంపిస్తాను అని చెప్పేసి, ఇందులో 2 మేడమ్స్ ఉన్నారు, వాళ్ళు నాకు మెసేజ్ చేశారు, మీరు ఈరోజు చేసేయండి సార్, నేను రేపు ఖచ్చితంగా నేను మనీ మీకు సెండ్ చేస్తాను. ఇంకొకసారి ఏమో కాల్ చేయడం జరిగింది, నేను అన్ని ఒకేసారి పంపిస్తాను అని చెప్పేసి. బట్ నేను ఇంకా చేయలేదు. అలా చెప్పారు. మీకు వాయిస్ మెసేజ్ కూడా వినిపిస్తాను.
బట్ దాని టైం వచ్చినప్పుడు వినిపిస్తాను మీకు. బట్ ఈ రోజు వచ్చింది. సో ఏంటంటే ఇక్కడ మనము చెప్పే విధానంలో కూడా చెప్పే ఏ రకంగా చెప్తే వాళ్ళకు అండర్స్టాండ్ అవుతుంది, ఏ రకంగా అయితే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఏ రకంగా అయితే వాళ్ళు నిద్ర నుంచి లేస్తారు అనేది కూడా మనం ఆలోచించాలి. మీతోనే కాదు సార్, నాతో కూడా పర్ల్ లీడర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళని నేను ఆనెక్స్ చేసి సీడ్ ఫండింగ్ చేయించాను. బట్ ఇక్కడ ఈ టైంలో వాళ్ళకి ఇది మంచి ఛాన్స్. ఇప్పుడు మనం వాళ్ళు లావట్టాలి. ఎందుకంటే $1 ఉంది. ఈవెన్ వాళ్ళకు 50తో చేసినా కూడా ఒక్కసారి ఛాన్స్ దొరికిన వాళ్ళకి ఒక ఛాన్స్. అంటే ఇది ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు కదా. ఈ నెల రోజులలో లేకపోతే ఈ 2 నెలలలో ఉంటే, ఈ 2 నెలలు ఉండనంటే పీవీసీ మెటా మన వాళ్ళకి చాలా 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 పెద్ద హెల్ప్ చేసినట్లు లెక్క. రేట్ ప్రైస్ తక్కువ ఉన్న కారణంగా. పీవీసీ మెటా తక్కువ అయిన కారణంగా, ప్రైస్ తక్కువ ఉన్న కారణంగా ప్రతి ఒక్కరికి పీవీసీ మెటా వాళ్ళు చాలా చాలా పెద్ద హెల్ప్ చేసినట్టు. సార్ పెద్దగా మనీ ఉన్న వాళ్ళు ఎట్లయినా కొనుక్కొని పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళు ఫార్మింగ్ ఎక్కువతో చేసుకుంటారు, వాళ్ళు సీడ్ ఫండింగ్ ఎక్కువతో చేసుకుంటారు. బట్ మన పీవీసీ మెటా ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, డిపి ఇప్పుడు చాలా మంది 300, 400, 500, 1000 లోపు పెట్టుకున్న వాళ్ళ సంగతి ఏంటి, రాలేరు వాళ్ళ సంగతి తర్వాత నేను మాట్లాడలేదు. బట్ సిస్టమ్కి ఏం కావాలా, బట్ హూ ఆర్ కమింగ్ టు మీ అంటే నన్ను బిలీవ్ చేసి, అంటే నన్ను నమ్మి. సో నేను ఆటోపుల్ ఇస్తానమాట వాస్తవమే. ఆ ఆటోపుల్ వచ్చేసి ఏ విధంగా వస్తుందని చెప్పి పీడిఎఫ్ ఇచ్చాను. బట్ ఆ విధంగా మీరు నడలేదు. అయినా కూడా నేను మీకు సారీ చెప్పలేదు. సారీ అంటే సార్ క్లోజ్ లాక్, అలా లాక్ చేయకుండా, సో నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి నేను ఈ విధంగా ఈ దారిలో వెళ్తే మనం అనుకున్న గమ్యానికి చేరలేము, లేటు కాదు అసలు చేరలేము, గమ్యాన్నే చేరలేము. అలాగని చెప్పేసి నేను అందరి లెక్క నేను ఇది క్లోజ్ చేసుకోవట్లేదు. క్లోజ్ చేయకుండా బట్ మా వాళ్ళని నేను ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళాలి. సో నన్ను నమ్మి వచ్చారు కనుక అని చెప్పి మనము ఇందులోకి క్రిప్టోలోకి రావడం జరిగింది. బట్ ఏంటంటే అందరినీ రమ్మని అప్పుడు 1 మంత్ డిలే చేసుకుంటూ వచ్చింది. వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమో ఇది ఇంకా ఒక కొలికి రావట్లేదు అని చెప్పేసి మనం అంటున్నాము. సిస్టమ్ ఏమో ఇంకా చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు, రావాలని చెప్పేసి అలా టైం ఇచ్చింది. అయినా ఎవరు రాలేరు. వచ్చిన వాళ్ళకైనా మరి నేను నా యొక్క నేను ఏదైతే ప్రామిస్ చేశానో 2022 జూన్ జూలైలో ఏమని బిలియన్స్ ఒక రోజుకి బిలియన్స్ సంపాదించే అవకాశం నేను ఇస్తానని చెప్పాను. మరి అట్లీస్ట్ వీళ్ళకన్నా నేను ఇవ్వాలి కదా ఆ ఛాన్స్ అని. మరి ఈ విధంగా ప్రైస్ తగ్గడము, సో ఏ విధంగా అయినా ఇప్పుడు ప్రైస్ విషయంలో ఎవరైతే డీపీకి రాలేరో వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇది. ఎవరైతే సీడ్ ఫండింగ్ చేసుకోలేరో అట్లీస్ట్ మనం మన యొక్క ప్రమోషన్ వల్ల వాళ్ళు ఆలోచించి కొంతమంది అంటే 100లో 2-3 వచ్చినా కూడా వాళ్ళకి బెనిఫిట్. సిస్టానికి కాదు సార్, వాళ్ళకి బెనిఫిట్. అప్పుడు రమ్మంటే రాలేరు, ఆనెక్స్లో ఉన్నారు. బట్ ఇప్పుడు మేబీ 10,000 పెట్టి సీడ్ ఫండింగ్ అన్న వేసుకోండి, లేదా 10,000 పెట్టి కాయిన్స్ అన్న కొనుక్కొని పెట్టుకోండి. అంటే 100లో ఇద్దరికి నేను చాలా రేషియో తక్కువ మాట్లాడుతున్నాను, చాలా చిన్న రేషియో. అలాంటి వాళ్ళకు కూడా చెప్పొచ్చు. అది కాకుండా లోన్కి వచ్చిన వాళ్ళ సంగతి ఏంటంటే ఈ రేట్ తగ్గిన కారణంగా ఒకవేళ 2 నెల రోజులు ఉందనుకోండి, ఒక్క 50 వాళ్ళకి తగిలినా కూడా ఈ రేటుతో సో 45-48 పీవీసీ మెటల్ వాళ్ళకి నిలబడతాయి. ఇప్పుడు చెప్పండి సార్ మీరు, సో సిస్టమ్ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో, చెప్పండి. ఎందుకంటే మీరున్న సొసైటీలో మాట్లాడే వాళ్ళు వేరు సార్, అది వేరు మాట్లాడతారు వాళ్ళు. ఆ మాటలు కాదు వినాల్సింది. మీరు మీటింగ్ అటెండ్ అయ్యి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని ఇక్కడ తెలుసుకోండి, ఇక్కడ మీరు ఆలోచించండి. మీటింగ్ వచ్చి ఆలోచించండి, మీటింగ్ లో తెలుసుకోండి ప్రతి విషయాన్ని. ఇక్కడ ఎవ్వరికి కానీ ఒక్క
ఒక్క మాట కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందర లెక్క రావచ్చు, కావచ్చు, పోవచ్చు, ఇలాంటివి లేవు అని చెప్పేసి మేము చాలాసార్లు చెప్తాం. సో అంత ట్రాన్స్పరెంట్గా అయింది పీవీసీ మీట. క్రిస్టల్ క్లియర్. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి? క్రిస్టల్ క్లియర్. క్రిస్టల్ క్లియర్గా తయారైంది మన పీవీసీ మీట. అది ఇప్పుడు కాదు, 2000 అంతకుముందు కూడా అంతే. బట్ మనకి సో క్రిస్టల్ క్లియర్గా తయారైంది మనకు సిస్టమ్. సో ఇక్కడ స్క్రీన్ షేర్ బంద్ అయింది. నా వాయిస్ వస్తుందా సార్? వస్తుంది. వేరే మొబైల్లో ఉన్నాను కదా. సో ఈ విధంగా ఎక్దమ్ క్రిస్టల్ క్లియర్గా తయారైంది. సో ఇది పవర్, మన యొక్క పీవీసీ మీట యొక్క పవర్, డిపి పవర్. సో మీకు ఒక పనికుమార్ సార్ వచ్చారు సార్, ఒక్క నిమిషం ఉండండి సార్. సో ఇక్కడ డిపి అనేది తక్కువ డిపిలో పెట్టుకున్న వాళ్ళకి ఈ 1 month ఉంటుందో 2 months ఉంటుందో ఈ ప్రైస్ తెలీదు. ఒక్క 50 వాళ్ళకు ఒక 50తో రెడీమ్ అయినా కూడా, బట్ ఏంటంటే వాళ్ళు లైవ్లో ఉండాలి. వాళ్ళు లైవ్లో లేకపోతే మీరు చేయించండి. వాళ్ళకు బిఎన్పికి భయపడి చాలా మంది వెనుకబడుతున్నారు కనుక అట్లీస్ట్ ప్రతి ఒక్కళ్ళు దీని మీద ధ్యాస పెట్టి వాళ్ళ దగ్గర ఈ విషయాన్ని తెలియజేయండి. అప్పుడు ఒక్క 50తో చేసుకున్న వాళ్ళకి ఒకవేళ దేవుని దయ వల్ల ఇదే రేటు ఉంటే, చూడండి మనము అందరేమో రేటు పెరగాలనుకుంటే మనము ఇదే రేటు ఉంటే దేవుని దేవాలని చెప్పి మనం కోరుకుంటున్నాము. మనం పిచ్చోళ్ళమేం కాదు. అనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ సంగతి వదిలేసేయండి. ఇక్కడ డిపికి మనకు ఎక్కువగా మీటాలు రావడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది మనకు మంచిదే. అందుకని చెప్పి ఇంకొక విషయం చెప్తా పాటు, ఇది నేను చెప్పడం కాదు, మనకి ఇంతకుముందు ఇప్పుడు కూడా నోటిఫికేషన్ కనబడుతుంది. మార్కెట్ రేట్ గురించి మీరు ఎవరు వర్రీ అవ్వద్దు, ఆలోచించద్దు. సో మీరు చేసుకోవాల్సింది మీ సీడ్ ఫండింగ్కు, మీ టోకెన్ ఫార్మింగ్కు, మీ యొక్క క్రైటీరియాకు ఎలాంటి ఆటంకం లేదు. దాని పని అదే, దీని పని ఇదే అని చెప్పి సిస్టమే ఒక నోటిఫికేషన్ మనకు అందజేసింది. థ్యాంక్ యూ. మీరందరూ చాలా బాగా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. చాలా బాగా మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమయ్యేలా నేను చెప్పాను అనుకుంటున్నాను. సో ఒక సీడ్ వాల్యూ ఈరోజు నాకు మాట్లాడనిపించినందుకే మాట్లాడడం జరిగాం. సో భీమ్ ముదావట్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మీరు విన్నాను. సూపర్ సార్, సూపర్ రాజేష్ సార్, సూపర్. Thank you. Thank you very much. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో వెల్కమ్ సార్. ఇప్పుడు మీ టైం సేకరించారు సార్. వెల్కమ్ సార్, అడ్మిట్ అయ్యారు. థ్యాంక్ యూ రాజేష్ గారు. ఎక్సలెంట్ సార్. మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఎక్సలెంట్ గా ఇచ్చారు. మీరు గ్రూప్ లో పెట్టిన వాయిస్ మెసేజ్ కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు అనుకుంటున్నాను. కరెక్ట్ టైంలో మీరు వాయిస్ మెసేజ్ కూడా పంపించడం జరిగింది. మంచి అవకాశం ఇది, రైట్ టైం అని మీరు పర్టికులర్ గా చెప్పడం వల్ల చాలా మంది రియాక్ట్ అయ్యింటారని అనుకుంటున్నాను. సార్ విత్ యువర్ పర్మిషన్ నేను శంకర్ గారిని లైన్ లో తీసుకోవచ్చు కదా? తీసుకోండి. శంకర్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఒక చిన్న ఫజిల్ లాగా చేద్దాము. ఇప్పుడు నేను క్వశ్చన్స్ వేస్తాను సార్. మన టీమ్ లో ఉన్న వాళ్ళు కానీ నెగిటివ్ అయినా కావచ్చు, పాజిటివ్ అయినా కావచ్చు, మీరు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చేసారు. అర్థమైంది కదా సార్? సార్ ఫస్ట్ నెంబర్ 1 క్వశ్చన్ అనుకుంటాం సార్. జాగ్రత్తగా మీటింగ్ లో అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా, కొత్త వాళ్ళు కూడా వినండి. మీకు మీరు క్వశ్చన్ చేసుకుంటే మీకే ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు పీవీసీ మీట డౌన్ లో ఉంది శంకర్ సార్. నాకేం ప్రయోజనం, నాకేం లాభం? ఏం లాభం? మన పల్వైన్ సిస్టమ్ లో ఉన్న వాళ్లకు డిపిలతో సహా వచ్చిన వాటిని రిడీమ్ చేసుకునడానికి బెస్ట్ అవకాశం. ఓకే. ఎవరైతే పోయిన సంవత్సరము కొనుక్కోవడానికి అందుబాటులో లేక
లేటుగా తెలిసిన వాళ్ళు, అప్పుడు పెట్టుబడి పెట్టలేక అయ్యో నా దగ్గర ఉంటే బాగుంటుండే అని అనుకున్న వాళ్ళకు ఇప్పుడు ఇది ఒక సదవకాశం. ఇప్పుడు మళ్ళీ కొనుక్కోవడానికి మళ్ళీ ఒక సువర్ణ అవకాశం. ఒకవేళ పీవీసీ మెటల్ తక్కువ ఉంది, ఒకవేళ సడన్ గా ఒక $20 వెళితే ఏం జరుగుతుంది? దానివల్ల ప్రయోజనం ఏంటి? దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఎవరైతే వేచి ఉంటున్నారో, ఎవరైతే ఓపికతోటి ఉన్నారో వాళ్ళ పీవీసీ మెటాలను ఎక్కువ ధరకు వాళ్ళు క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ పెరిగితే ఎవరికైనా లాభం నష్టం ఉందా? పెరిగితే ఎవరైతే పీవీసీ మెటాలు తీసుకోకపోయిన వాళ్ళకు నష్టం ఉంటుంది. ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా మిస్ అవుతామా? ఎవరైతే అనుకున్న టైంలో, ఇప్పుడు లీడర్స్ అందరు చెప్పే టైంలో ఎవరైతే పర్చేజ్ చేయలేదో, సీడ్ ఫండింగ్ చేయలేదో వాళ్ళు లాస్ అయిపోతారు. ఏం లాస్ అవుతారు సార్? ఆ క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయాలంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉండకపోవచ్చు ఆ టైంలో. ఓకే, టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ నుంచి కానీ డిపి నుంచి సెక్షన్ కానీ డాలర్స్ పెరగడం వల్ల ఏమన్నా బెనిఫిట్స్ ఏమైనా మిస్ అవుతామా? ఎక్కడ కానీ బెనిఫిట్స్ ఏం లేదు. మొత్తం సిస్టమ్ మొత్తం బ్యాలెన్స్డ్ గానే చేసుకుంటూ పోతుంది. ఓకే సార్. ఒకవేళ ఇప్పుడు తక్కువ అంటున్నారు, పీవీసీ మీటర్ డాలర్ రేట్ పెరిగింది అనుకోండి, అనుకున్న ఒక మంచి రేట్కి వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది? తక్కువ అంటున్న వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు? వాళ్ళు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళ తాపత్రయం ఏంటి? వాళ్ళ బాధ ఏంటి? వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళు పెట్టిన డబ్బులను తీసుకోవడానికి వాళ్ళ చేతులకు అమౌంట్ రావట్లేదే. వాళ్ళు ఏంటంటే ఇన్స్టెంట్ మనీ గురించి అలవాటు పడ్డవాళ్ళు. ఇవాళ పెట్టంగానే రేపు పొద్దునే రావాలి, వెంటనే తీసుకోవాలని ఆలోచన చేసేవాళ్ళు వాళ్ళంతా. క్రిప్టో కరెన్సీ వాళ్ళకి సూట్ అవుతుందా సార్? అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి క్రిప్టో కరెన్సీ సూట్ కావాలి అంటే ఫస్ట్ వాళ్ళు నాణ్యాల కాంచెలు తెలుసుకోవాలి. నాణ్యాల నుంచి వెళ్ళి మనం రూపాయల నోట్లకి చేంజ్ కావడానికి ఎంత టైం పట్టింది, దాని తర్వాత రూపీస్ నుంచి వెళ్ళి క్రిప్టో కరెన్సీ కాకుండా డిజిటల్ పేమెంట్స్ కు చేంజ్ కావడానికి వాళ్ళకి ఎంత టైం పట్టింది. మినిమం 10 to 15 years పట్టింది. ఆ డిజిటల్ పేమెంట్స్ నుంచి ఇప్పుడు క్రిప్టో కరెన్సీకి చేంజ్ కావాలంటే 10 to 15 years కాకుండా 5 years లోనే వాళ్ళందరూ అక్సెప్ట్ చేయాలి, కంపల్సరీ, తప్పదు. ఓకే సార్. నెక్స్ట్ సీడ్ ఫండింగ్ చేయాలంటున్నారు, ఖచ్చితంగా సీడ్ ఫండింగ్ చేయాలా? సీడ్ ఫండింగ్ చేస్తే నాకు ప్రయోజనం ఉంది. సీడ్ ఫండింగ్ చేయడం వల్ల అక్కడ యూఎస్డిటి పీవీసీ మెటా యొక్క లిక్విడిటీ పెరిగి మనకు పీవీసీ మెటా ప్రైస్ ఇంక్రీజ్ కావడంలో సహాయపడుతుంది. ఇంకా సీడ్ ఫండింగ్ లో వచ్చే బెనిఫిట్ చెప్పండి సార్. సీడ్ ఫండింగ్ బెనిఫిట్ అనేది మనకు 50% ఆఫర్ ఉన్నది కదా సార్. అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, రేపు కూడా బంద్ కావచ్చు. కాబట్టి ఎప్పుడు అవకాశం వచ్చిందో అప్పుడు చేసుకోవడం బెస్ట్. 50% ఆఫర్ ఏంటి సార్? అది ఏంటి, ఎలా తీసుకోవాలంటే ఏం చేయాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10,000 అంటే 100 USDT తోటి మనం సీడ్ ఫండింగ్ చేస్తే ఇంకొక 50 USDTకి సంబంధించిన పీవీసీ మెటా టోకెన్లు మనకు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. అంటే 10,000 మనం చేస్తే 15,000కు సంబంధించిన 15,000 రూపాయలకు సంబంధించిన పీవీసీ మెటాలు సిస్టమ్ మనకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఒకవేళ ఇప్పుడు సీడ్ ఫండింగ్ చేయకుండా ఓన్లీ పీవీసీ మెటల్ పెట్టుకుంటే సరిపోదా? కంపల్సరీ సీడ్ ఫండింగ్ చేయాలా? మనకు పల్వన్ సిస్టమ్ ద్వారా వచ్చే లాభం అనేది మనకు రాదు కదా. పీవీసీ మెటల్ హోల్డ్ పెట్టుకోవడం కన్నా సీడ్ ఫండింగ్ చేయడం బెటర్. సీడ్ ఫండింగ్ చేయడం వల్ల చాలా సెక్యూరిటీ, ఎందుకంటే సిస్టమ్ లోపల ఉంటుంది మనకు. మన పీవీసీ వెబ్సైట్ లోపల మన పీవీసీ మెటాలు ఉంటాయి. బయట ట్రస్ట్ వాలెట్ లో ఉండేది మన పీవీసీ మెటా వెబ్సైట్ కి సంబంధించింది కాదు. అది బయట వేరే ఎక్స్చేంజ్ లో మనం హోల్డ్ చేసుకొని పెట్టుకుంటాం. అంటే మనం బయట వాళ్ళ లెక్కనే, బయట నుంచి వస్తాం, గడప లోపలికి రాకముందే గడప నుంచే బయటకు వెళ్ళిపోతాం. అదే పీవీసీ మెటా వెబ్సైట్ లోపలికి వచ్చారనుకోండి, మీకు సిస్టమ్ ఇచ్చే అన్ని ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ తీసుకోవడానికి అర్హత ఉంటుంది. ఎక్సలెంట్ సార్. ఓకే, ఇప్పుడు టీం కావాలంటున్నారు, టీం కంపల్సరీ చేసుకోవాలా? టీం నాకు చేయడానికి నాకు చేత కాలేదు, నాకు తెలియదు, నా మాట ఎవరు వినరు, నేనేం చేయాలి? పీవీసీ మెటలో నేను మంచి ప్రాఫిట్ తీసుకోవాలి,
దానికి ఉన్న ఏమైనా సొల్యూషన్ ఉందా? సమాజంలో మనం బతకాలంటే ప్రతి ఒక్క దానికి మనకు తోడు సహాయం అనేది కంపల్సరీ అవసరమే. ఎక్కడ పోయినా కానీ నువ్వు ఒంటరిగా పోరాటం అనేది చేయలేవు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఇప్పుడు మనం చేసే పోరాటం ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో మీరు పోరాటం చేయాలంటే మీకు టీం అనేది కంపల్సరీ అవసరం. టీం లేకపోతే మీకు సక్సెస్ అనేది రాదు. ఈ క్రైటీరియా అంటారు సార్, క్రైటీరియా కంపల్సరీ అచీవ్ చేయాలా? క్రైటీరియా లేకపోతే కూడా నేను 100% క్రైటీరియా మీరు చేయకున్నా కానీ సిస్టమ్ మీతో చేపిస్తుంది, ఈ రోజు కాకుండా రేపైనా. రైట్ సార్, అదేలాగా సార్ కొంచెం వివరంగా చెప్తారా? సో క్రైటీరియాస్ అనేది మనము ఎవరైతే కమ్యూనిటీని డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా క్రైటీరియాస్ డెవలప్ అవుతారు. వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని తొందరగా సాధించుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 USDT తోటి మనం సీడ్ ఫండింగ్ చేసినప్పుడు మనం క్రైటీరియా 1 లో ఉన్నప్పుడు 800 days లో ఏ విధంగానైతే డబుల్ పెట్టిన 100 USDTకి 200 USDT ఏ విధంగానైతే సంపాదించుకుంటున్నామో, క్రైటీరియాస్ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఆ స్పాన్ ఆఫ్ టైం అనేది మనకు తక్కువ సమయంలో మనం డబుల్ ఇన్కమ్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రైటీరియా సిస్టమ్ ద్వారా మనకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా మనకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరగడానికి చాలా అవకాశం ఉన్నది. కాబట్టి మనల్ని తొందరగా రిచెస్ట్ పీపుల్ చేయాలనే సిస్టమ్ యొక్క ఆలోచన. సో తక్కువ టైంలో ఫాస్ట్ గా మనం ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. తక్కువ టైంలో మనం ఫైనాన్షియల్ గా గ్రోత్ కావడం కొరకు తొందరగా. ఓకే ఓకే. ఫైనల్ గా ఇది ఎప్పటికీ మనం ఎప్పటికీ పీవీసీ మెటల్ లాభాలు మనం చూడొచ్చు? ఇది ఎప్పటికి గ్రోత్ అవుతుంది? ఎప్పటికీ గ్రోత్ అనేది మన చేతిలోనే ఉన్నది సార్. మనం కమ్యూనిటీ డెవలప్ చేసుకుంటే రేపు కూడా గ్రోత్ కావచ్చు. ఎక్సలెంట్ సార్. మన చేతిలోనే ఉన్నది. సిస్టమ్ అనేది ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అని చెప్పడం జరిగింది. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి కాదు, పాల్వై నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక కంపెనీ కాదు. దీనికి CEO, మేనేజరు, బ్రాంచ్లు, ప్రమోషన్లు, ఆఫర్లు, టూర్లు, ఇలాంటి గిఫ్ట్లు ఎలాంటివి ఉండవు. ఇది ఒక సిస్టమ్ అనేది ఫైనాన్షియల్ సంబంధించిన ఫ్రీడమ్ కు సంబంధించిన ఒక డిజిటల్ రెవల్యూషన్ కు సంబంధించిన సిస్టమ్. ఈ సిస్టాన్ని తయారు చేసి డాక్టర్ డానియల్ జాన్సన్ గారు మనకి ఇచ్చారు. దాన్ని మీరు ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు సంపాదించుకోవాలనుకున్న వారు డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నది. ఎవరైతే దీన్ని అనుమానంగా అపనమ్మకంగా ఉంటారో వాళ్ళు అదే విధంగా అదే స్థాయిలో ఉంటారు గ్రౌండ్ లెవెల్లో. ఎవరైతే దీన్ని పర్ఫెక్ట్ గా బిలీవ్ చేసి ముందుకెళ్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. ఎవరైతే పర్ఫెక్ట్ గా బిలీవ్ చేసి దీనితోని నడుస్తా ఉన్నారో వాళ్ళు వన్ బై వన్ స్టెప్ అనేది ముందుకెళ్తా ఉన్నారు. రైట్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఫైనల్ గా ఏంటంటే పీవీసీ మీద డెవలప్ అవ్వలేదు అంటే కారణం మనమే. 100%. కారణం మనమే డెవలప్ చేసుకోవాలి. ఎవరో వచ్చి డెవలప్ చేయరు. ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఒక సీడ్ ఫండింగ్ చేసి 2-3 ఇంట్రొడ్యూస్ చేసేసి సైలెంట్ గా ఉంటే నీ బాధ్యత అయిపోయిందా? కాలేదు కదా. ఎవరిది పీవీసీ మీద? ఎవరిది పార్ట్నర్? ఎవరు? నువ్వు ఒక పార్ట్నర్, నేను ఒక పార్ట్నర్ అంటున్నారు మీరు. అవును సార్, అవును. పీవీసీ మెటలో సీడ్ ఫండింగ్ చేసిన ప్రతి ఒక్కరు ఒక పార్ట్నర్, ఒక బిజినెస్ పార్ట్నర్ లో ప్రతి ఒక్కరు వేస్తే తప్ప ఆ బిజినెస్ ముందుకెళ్ళదు అంటున్నారు. అవును. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు చక్కగా ఇంటరాక్ట్ అయ్యారు. గుడ్ ఆన్సర్. సూపర్ క్వశ్చన్, సూపర్ ఆన్సర్, సూపర్ శంకర్ సార్, సూపర్ ఎక్సలెంట్. కరెక్ట్ ఆన్సర్. ఎంతమంది మనసులో ఉన్న క్వశ్చన్లన్నీ ఈ రోజుతో పటాపంచలేదు అనుకుంటున్నాను సార్. ఈ రోజు పీవీసీ మెట మొక్కగా ఉంది. మొక్కగా ఉన్నప్పుడే అందుకోగలం, మొక్కలో ఉన్నప్పుడే వంచుకోగలం. మానైనాక అందుకోవడం చాలా కష్టం. మీరు అన్నదాన్ని బట్టి ఈ సామెత దీనికి పోల్చుకోవచ్చు సార్. మళ్ళీ ఇంకొక సామెత కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఆలస్యం అమృతం విషయం అంటారు కదా. ఎప్పుడైతే మనం సకాలంలో ఏదైతే నిర్ణయం తీసుకోలేదో తర్వాత బాధపడాల్సి వస్తుంది. మళ్ళీ అవకాశం వచ్చిద్దో రాదో నమ్మకం లేదు 100%. ఇప్పుడే మనకి $1 వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నంత వరకు శక్తి సామర్థ్యాల మేరకు వాళ్ళ స్తోమత మేరకు బై చేసుకొని పెట్టుకుంటే మంచిది సార్. చాలా అద్భుతమైన సెషన్ నడిపారు సార్. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాది అవకాశం ఇచ్చినాను.
థ్యాంక్ యూ. సో మంచి విషయం తెలియజేశారు. ఎందుకంటే ఇక్కడ ఇందాక మనము డిపి గురించి తెలుసుకున్నాము, సీడ్ వాల్యూ ఏదైతే ఉందో. సో మీరు ప్రతి ఒక్కరూ యొక్క సీడ్ వాల్యూ చేసుకున్న వాళ్ళ సంగతి తర్వాత, బట్ చేసుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా మీ యొక్క బిఎన్బికి ఎవరైతే భయపడి లేదా తెలియక ఎవరైతే చేసుకోవట్లేదో వాళ్ళతో ఖచ్చితంగా చేపించండి. లేకపోతే ఎన్ని మాట్లాడినా లాభం లేదు. సో పీవీసీ మెటా అనేది ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు మాట్లాడిన మన తాటిపల్లి శంకర్ సార్ అవరు మన చంద్రశేఖర్ మాటల్లో కూడా ఈ మాటలు మనం ఆల్రెడీ ఏంటంటే పీవీసీ మెటా అనేది పార్ట్నర్, అంటే బీబీఏ పార్ట్నర్ అనేది మనకు చెప్పడం జరిగింది. 16 నెలల తర్వాత కొంతమంది ఇప్పుడు అంటే బయట పబ్లిక్, మనము మీటింగ్లో ఉన్న వాళ్ళం కాదు, బయట పబ్లిక్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. సో అంటే ఇది కూడా ఎక్కడో ఒక్కడ మన తప్పే. పీవీసీ మెటా అనేది మనం పార్ట్నర్లమని ముందుగానే చెప్పడం జరిగింది. సో దాంతో పాటుగా మరి అందరి లెక్క కొన్ని సిస్టర్, ఒక నిమిషం సార్, ఎంఎస్ రావు సార్ ఉండండి ఒక నిమిషం. సో వేరే సిస్టర్లో మీరు చూడండి, మేము సింగపూర్ తీసుకెళ్తాం, మేము మలేషియా తీసుకెళ్తాం, మేము ఆ టూర్ తీసుకెళ్తాం, ఈ టూర్ తీసుకెళ్తాం అని ఎన్ని సిస్టర్లో ఉన్నాయో చూడండి. నిన్నటికి నిన్న ఒకటి నా దగ్గరికి ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. సార్ అక్కడికి పోతున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, అక్కడికి అని చెప్పేసి, ఇక్కడికి అని చెప్పేసి, సో 0.40 ఇస్తున్నారు సంథింగ్ అని చెప్పేసి. సో ఏంటంటే ఇక్కడ మనకి అవన్నీ కాదు, బిఏ నువ్వే డాక్టర్ డానియల్ జాన్సన్ సర్వి, నువ్వే నీదే, ఇది నీది. నీకు ఒక ఏమంటుందని ఒక పైన వ్యక్తి లేడు, నీకు అవసరం లేదు అసలు. నీకు ఒక పైన వ్యక్తి లేడు, నీకు అసలు ఎవరు బాస్ లేరు, ఎవరు నీకు సూపర్వైజర్ లేరు, నీకు ఏది లేదు ఇక్కడ. అన్నిటికీ నువ్వే కర్త, కర్మ, క్రియ, అన్నిటికీ అన్ని నువ్వే. నీకు ఒక ప్లాట్ఫామ్ బస్ ఏంటి, పీవీసీ మెటా అనేది ఒక ప్లాట్ఫామ్ మాత్రం నీకు దొరికింది. ఇక మిగతాదంతా నువ్వే. నువ్వు చేయకుండా నువ్వు ఎందుకు చేయట్లేదు లేరు, నువ్వు చేసినా నువ్వు ఎందుకు చేస్తున్నావు లేరు. అంటే సిస్టంలో అడిగేవాళ్ళు నువ్వు చెప్పేది అట్లా. సో నువ్వు టోకెన్ ఫార్మింగ్ చేసావు, ఎందుకు టోకెన్ ఫార్మింగ్ మళ్ళీ ఇంకెందుకు పెంచుకోవట్లేదు, లేదా నువ్వు సీడ్ ఫండింగ్ చేసుకుంటున్నావు, టోకెన్ ఫార్మింగ్ ఎందుకు చేయట్లేదు. దట్ ఈస్ నీ ఇష్టం, అంతా నీ ఇష్టం, నీ పెయిన్ ఆధారపడి ఉంటుంది. నువ్వే మొత్తానికి కర్త, కర్మ, క్రియ అన్ని నువ్వే అనేది గ్రహించుకోండి. ఓకే. సో ఎవరైతే సీడ్ వాల్యూకు మీరు ఇప్పుడు వాల్యూ ఇవ్వండి, మీరందరూ సీడ్ వాల్యూ చేయించండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇంకా నేను అనుకోవట్లేదు లోపల ఇంకొంచెం తగ్గుతుంది అని చెప్పి, నేనైతే అనుకోవట్లేదు. $1 ఆల్రెడీ లాక్లో ఉంది. ఎప్పుడైతే $1 కంటే పైన బయట పెరుగుతుందో అప్పుడు లోపల కూడా పెరుగుతుంది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, సో అక్కడ 1 కంటే తక్కువ కాకుండా పెట్టింది, కానీ ఎప్పుడైతే 1 కంటే ఎక్కువ అవుద్దో ఆటోమేటిక్గా లోపల కూడా ఎక్కువ అవుద్ది. మనం మొన్న 2 రోజులు చూసాం, 2 రోజులు 1.5 days చూసాం. 1.20 అయినప్పుడు మనకు 100 పీవీస్ వచ్చేస్తే పీవీస్ మెటల్ అక్కడ తక్కువ వచ్చేసాయి, 85 పీవీస్ మెటల్ వచ్చేసాయి, సంథింగ్ 85 వచ్చేసాయి. బట్ మళ్ళీ 1 అయిన తర్వాత మళ్ళీ 98, 96, 95. సో అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, సో 1 కంటే లోపల తక్కువ కాదు అని మనకు అర్థమైపోయింది. సో దాని గురించి ఎదురు చూడద్దు ఎవరు. సో ఖచ్చితంగా ఇమీడియట్లీ మీ యొక్క సీడ్ వాల్యూ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. సో వెల్కమ్ ఎంఎస్ రావు సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ఎంఎస్ రావు, గుంటూరు డిస్ట్రిక్ట్ రేపల్లి. నేను సెకండ్ క్రైటీరియా ఉన్నానండి. ఇంతకుముందు చంద్రశేఖర్ గారు అడిగిన ప్రశ్నలు అందరికీ సూట్ అయ్యేటట్టుగా ఉన్నాయి. దానికి సమాధానాలు ఇచ్చిన తాటిపల్లి శంకర్ గారికి కూడా యాడ్స్ చెప్పండి. ప్రశ్నకి తగ్గ సమాధానం కరెక్ట్ గా వచ్చింది. మాక్సిమం మనం 150 మెంబర్స్ ఉన్నారు, 148, 150 మెంబర్స్ ఉన్నారు, అందరికీ సెట్ అయ్యేటట్టుగా వచ్చింది. అయితే నాకు వచ్చేసి టీము 650 మంది ఉన్నారండి. ఈ 650 మందిలో సీడ్ ఫండింగ్ చేశారు కొంతమంది చేయలేదు. కానీ ఎక్కువ సపోర్ట్ లేకపోవడం వల్ల నేను సొంతంగా సెకండ్ క్రైటీరియాకి వెళ్ళడం జరిగిందండి. అంటే బిజినెస్ లో ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనే దానికోసం నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పానండి. అట్లాగే మన దానపోయిన శంకర్రావు గారికి 8,000 టీం ఉందండి. 8,000 టీం కూడా సీడ్ ఫండింగ్ 1,200 మంది దాకా చేశారు, మంచి ఇన్కమ్ లీడ్ చేస్తున్నారు.
అట్లాగే ఇంకొక పాయింట్, మన తాటిబొమ్మ శంకర్ గారు టీం ఉంది కానీ బిజినెస్ సొంతంగా తక్కువ చేశారు. ఆయన కూడా మంచి లీడింగ్ లో ఉన్నారండి. ఇట్లా మన చంద్రశేఖర్ గారు అడిగిన ప్రశ్నలకి ఈ 2 ఎగ్జాంపుల్స్ చాలా సూటబుల్ గా ఉన్నాయండి. మూడోది నాదిగూడనండి. నాదిగూడ అనేది ఎందుకు చెప్తున్నానంటే, నేను 650 టీం ఉండి కూడా ఎవరు ముందుకు రాకపోవడం వలన 6 అకౌంట్ లో నేనే సీడ్ ఫండింగ్ చేసుకుని సెకండ్ క్రైటీరియా కట్టడం జరిగిందండి. మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను నేను కూడా. అట్లాగే మన పార్ట్నర్స్ అందరూ కూడా ఎవరు నిరుత్సాహపడకుండా వారి శక్తి కొలది అమౌంట్ పెట్టుకుని సెకండ్ క్రైటీరియాకి, అవసరమైతే థర్డ్ క్రైటీరియా కూడా వెళ్తే ఇన్కమ్ అనేది అనూహ్యంగా పెరుగుతుంది. మంచి ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి. అదే నేను టోకెన్ ఫార్మింగ్ చేయను, లేకపోతే సీడ్ ఫండింగ్ చేయను అని కదలకుండా కూర్చుంటే ఎవరు ఇన్కమ్ తెచ్చేవారండి. మన బిజినెస్ మనమే చేసుకోవాలి, మన రూపాయి మనమే సంపాదించుకోవాలి. ఈ యొక్క సిస్టమ్ గురించి తెలుసుకున్న ప్రతి పార్ట్నర్ కూడా ఇంతవరకు వెనక్కి తిరిగి చూడలేదు. తెలుసుకున్న వాళ్ళు ఇక అక్కడే ఉన్నారు. నాకు డీపీలు ఓపెన్ అవ్వలేదు, నాకు సిస్టమ్ ఇవ్వట్లేదు, నాకు 8 టోకెన్లు ఉండి నాకేం రావట్లేదు. 8 టోకెన్లకి ఏం వస్తాయండి? ప్రస్తుతం అయితే రావు, తర్వాత వస్తాయి. కానీ ఇప్పుడు టోకెన్ వాల్యూ చాలా తక్కువగా ఉంది. ఇలాంటి టైంలో కూడా నేను చేయను అనుకున్నాడు కొంచెం దురదృష్టవంతులండి. మినిమం 10,000 నుంచి మాక్సిమం 5 లక్షల వరకు సీడ్ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ చేసుకుని మంచి ఇన్కమ్ లోకి వచ్చి గ్రోత్ సంపాదించుకుని డానియల్ జాన్సన్ గారికి యాక్సెప్ట్ చెప్తూ అందరూ కోటీశ్వర్లు ఇవ్వాలని కోరుకుంటూ టైం తక్కువ ఉండడం వల్ల ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మినిమం 5,000 లేదు, ఇక 10,000. ఎందుకంటే 100 BHD తో చేసుకోవాలి, 100 USD తోనే చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి 50% వస్తుంది కనుక. సో ప్రతి ఒక్కరు ఇంతకు ముందు ఉండేది 5,000, 6,000 అని చెప్పేసి మనకి. ఎందుకంటే ఇప్పుడు అలా చేసుకుంటే అంటే చేసుకోవడానికి కాదు కానీ, బట్ వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళకి లాస్ అవుతుంది. ఎందుకంటే 50% వాళ్ళు పొందలేరు. సో ఒక 99 USDలతో చేసుకున్నా కూడా మరి వాళ్ళకి మిగతా మనకు సిస్టమ్ వచ్చి ఒక 50 BHD మన 50 మెటాలు వాళ్ళు లో అవుతారు. సో ప్రతి ఒక్కరికి సో మీరు ఆలోచించి ఇది చెప్పడానికి ప్రయత్నం చేయండి. సో దాంతో పాటుగా మనకు ఖచ్చితంగా సీడ్ వాల్యూ అనేది ఈరోజు కాదు, 3 రోజుల క్రితం ఒక హిందీ మీటింగ్ లో చూస్తే ఒక 3-4 అక్కడ బోబో లోబో మధు, వెల్కమ్ సార్, మీకు ఇన్విటేషన్ ఇచ్చాం. సో మీటింగ్ ఎండ్ అయ్యే టైం వచ్చింది, ఎండింగ్లోకి వెళ్తున్నాను నేను. మరి బోబో లోబో, వెల్కమ్ సార్, మాట్లాడండి. ఓకే, సో ఎందుకు మరి హెడ్ చేసేది తెలియదు. ఓకే, ఎనీవే, సో నిన్న మొన్న 3 రోజుల క్రితం ఒక హిందీ మీటింగ్లోకి వెళ్తే దగ్గర 6,000, 4,000, 3,000 ఈ విధంగా సీడ్ వాల్యూ అక్కడ పడి ఉంది. ఎవరు అన్మ్యూట్ అయ్యారు? వెల్కమ్ సార్, మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకున్న వాళ్ళు. సార్ వినపడుతుంది. సార్ ఏం లేదు సార్, నేను గతంలో నేను ఇట్లా ఒక 4.5 lakh పెట్టేసి మన టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నా సార్. టోకెన్ ఫార్మింగ్ చేసుకోవడం జరిగింది. కింద వచ్చేసి ఒక 500 తో మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ నా ఐడి ఇందాక సార్ చెప్పినాడు కదా, ఫస్ట్ గ్రేడ్ సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి అలాగే ట్రై చేసింటి. ఏం జరిగిందంటే సార్, ఇప్పుడు నాకు ఎవ్రీడే 23.5 వస్తున్నాయి సార్ నాకు యూజ్ డేట్. బట్ ఏమైందంటే సడన్ గా ఈ రోజు 11 వచ్చినాయి సార్. అవి ఎందుకో అని అర్థం కావట్లేదు. అది మీకు అంటే 23 నుంచి వెళ్ళి 11 అయిందంటే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అక్కడ క్రైటీరియా 1కి వచ్చింది అని. ఓకే, సో మనకి ఎందుకంటే క్రైటీరియాలో 1కి వచ్చామని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీరు అక్కడ ఓపెన్ చేసి చూసారా క్రైటీరియాలో 2లో ఉందా 1లో ఉందా అనేది? 1లోనే ఉంది సార్. సార్ మీరు ఇంతకు ముందు 23 వచ్చింది. అప్పుడు మీరు క్రైటీరియా 2లో ఉన్నారా 1లో ఉన్నారా ఇంతకు ముందు? నిన్నటి వరకు క్రైటీరియా 2లోనే ఉన్నా సార్ నేనైతే. ఇప్పుడు కూడా క్రైటీరియా 2లోనే ఉన్నా సార్ ప్రెజెంట్. ఇప్పుడు చూస్తే 1 అయింది, అంతేనా? 1 అయింది, క్రైటీరియాలోకి 1లో. అవును సార్. ఓకే, ఎందుకు వచ్చారు అనేది మీకు డౌట్ ఉన్నాయి అనమాట, అంతేనా సార్? సో ఈ 5 అకౌంట్లలో ఈ మిగతా కిందివి ఏవైతే 5 మీరు టోకెన్ ఫార్మ్ ఎంత చేసి ఉన్నారు? 500 చేసిన సార్. కింద 5 IDs 500 చేశారు. సో అందులో నుంచి మెయిన్ ఐడి 2000+ చేసిన సార్. ఓకే, ఈ 5 ఐడీలలో ఏ ఒక్క ఐడి ఏమైంది అంటే 500కు తగ్గింది అక్కడ. సార్ రోజు రిలీజ్ అవుతున్నాయి కదా సార్, రిలీజ్ అవుతున్నాయి కదా, రెడీమ్ చేస్తున్నా సార్. సండే లేదు, మండే లేదు,
అంటే సండే అట్లాగా లేదు సార్, మండే లేదు. రోజు రిలీజ్ అవుతున్నాయి. బట్ నేనేమంటే రీడింగ్ కూడా చేస్తున్నా సార్, రీడింగ్ కూడా చేస్తున్నా. దాన్ని రిడీమ్ అసలు అన్నారు. మీరు తీసుకోవట్లేదు. రీఫార్మింగ్ చేస్తున్నారా? సారీ సార్, రీఫార్మింగ్. ఏవి 5 ఐడీలను అయితే మీరు నిదానంగా ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేసి చూస్తే ఏదో ఒక సార్ ఐడి సార్ నెల రోజుల కంటే ఎక్కువ అయిపోయింది, ఒక ఐడి అవ్వలేదు సార్ అని నేను అనుకుంటున్నాను. సో మీరే ఆ 5 ఐడీలు ఇప్పుడు మీటింగ్ ఎండ్ అవుతూనే మీరేం సార్ చేయండి అంటే నిదానంగా కొద్దిగా టైం తీసుకొని ఒక్కొక్క సార్ సార్ ఐడి మీ కింద ఏవైతే 5 ఐడీలు ఉన్నాయో ఒక్కొక్క ఐడి సార్ ఓపెన్ చేసి నేను ఎంతతో చేశాను, అది రిలీజ్ ఎంత అయింది, సో మళ్ళీ లాస్ట్ రోజు దేనిది ఎంత అనేది ఒక ఒక పేపర్ మీద రాసుకోండి మీరు. నేను ఓకే ఈ సార్ రోజు ఈ డేట్ చేశాను, ఇది సీడ్ ఫండింగ్ సార్ సారీ రీఫార్మింగ్, మళ్ళీ సార్ ఎప్పుడు చేస్తామని చెప్పి నీకు డేట్ అర్థమవుతుంది. అన్నింటినీ అట్లా 5 ఐడీలను ఓపెన్ చేసుకొని మీరు రాసుకోండి సార్. అప్పుడు మీకు దొరుకుతుంది జవాబు. లేదు మీకు జవాబు దొరకలేదు అంటే రేపు మీకు మనకు మీటింగ్ వచ్చేసి 9:40 స్టార్ట్ అవుతుంది. సో సార్ 9:40 మీరు రండి, మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మనం ఇక్కడ సార్ స్క్రీన్ షేర్ చేసి చూద్దాం. ఓకే సార్ ఓకేనా? మీకు అర్థమైందా నేను చెప్పింది సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 9:40 మీరు ఎర్లీగా రండి, ఎందుకంటే మీకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు, మనము దాని గురించి చూద్దాం. మీకు అర్థం కాకపోతే, అర్థమైతే కూడా ఒకసారి ఓపెన్ చేసి సార్ నిన్నటి నాకు క్లియర్ అయిందని కూడా చెప్పండి. ఓకే సార్, కరెక్షన్ చేసుకున్నా సార్, నేను హ్యాండ్ రైజ్ చేసి చెప్తాను సార్ నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మై డియర్ పార్ట్నర్స్, థ్యాంక్ యూ. మీరు చూసుకోండి. సో మై డియర్ పార్ట్నర్స్ విన్నారు కదా. సో ఒకటి చెప్తాను మీ అందరికీ, 5 ఐడీలలో అందుకని చెప్పేసి 6-7 ఐడీలు ఉంటే బెటర్ నన్ను అడిగితే. ఏమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు తగ్గిపోయింది. ఏమవుతుందంటే అక్కడ వాళ్ళకి ఆ 5 ఇంతకుముందు ఏమో ప్రైజ్ ఎక్కువ ఉండట్లా, ఏమవుతుందంటే తొందరగా ఇది అవుతుండే. ఇప్పుడు ఆ 5 ఐడీలకు మీరు ఏ ఒక్క ఐడిని మర్చిపోయినా కూడా 2 నుంచి వెళ్ళి 1లోకి వచ్చేస్తుంది. సో సార్కి నేను చెప్పినట్టుగా డైరెక్ట్ సార్ అయిపోయారు 1లోకి వచ్చానని చెప్పేసి. సో 1లోకి వచ్చినప్పుడు మీకు దానివల్ల మీకు ప్రాబ్లం ఏంటంటే మీ ఇన్కమ్ 23 వచ్చే జాగాలో 11.5 వస్తుంది. అంటే ఇంతకుముందు 23 వచ్చే జాగాలో ఇప్పుడు 11.5 వస్తుంది. ఏమైందంటే లేట్ అవుతుంది ఇన్కమ్ అంతే. ఇదేమో వచ్చేది వస్తుంది మీకు ఖచ్చితంగా, కాకపోతే ఏమవుతుంది అంటే దానివల్ల ఇలా క్రైటీరియా 1లోకి పడిపోతే ఇన్కమ్ లేట్ అవుతుంది అంతే. సో అందుకని చెప్పేసి మళ్ళీ మీరు ఇన్కమ్ కు మళ్ళీ సెకండ్ క్రైటీరియాకి వెళ్ళాలంటే ఇవన్నీ చూసుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఆ 5 ఐడీలు మీరు సరిగ్గా చూసుకోకపోతే ప్రాబ్లం. ఓకే. సో థర్డ్లో ఉన్న సెకండ్లో ఉన్న వాళ్ళం ఖచ్చితంగా మనము ఫాలో అప్ చేయాలి, లేకపోతే కుదరదు. ఆ మెయిన్ ఏంటంటే ఇక్కడ నువ్వు దీనికి ఒరిజినల్ దానికి చూసుకుంటాం, మనం ఫోకస్ చేస్తాం, కానీ ఆ కింది వాటిని ఎక్కువ ఫోకస్ చేయం. అంటే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది దానికే నేను చేస్తున్నా కదా అనుకుంటారు, బట్ డేస్ ఇక్కడ చూస్తుంది సిస్టమ్. 1 month లోపల అయిపోవాలి. ఒక ఐడికి 1 monthలో మళ్ళీ ఒకసారి రీఫార్మింగ్ అవ్వాలి, లేకపోతే నీ క్రైటీరియా వెనక్కి వస్తుంది. ఓకే. సో ప్రతి ఒక్కరు గ్రహించండి సార్. సో థ్యాంక్ యూ సార్. ఈ విషయం రేపు చూద్దాం మనం, ఎందుకంటే సారీ సార్ టైం అయిపోయింది ఆల్రెడీ. సో మనం స్క్రీన్ షేర్ చేసుకున్నాను, ఒక 2 నిమిషాల్లో మనము సెషన్ ఎండ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. అవుతుందా సార్? ఎవరైనా చెప్పండి, స్క్రీన్ షేర్ అవుతుందా? స్క్రీన్ షేర్ అవుతుందా సార్? కంటిన్యూ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ చూడండి మీరు. సో టోకెన్ మన ఏముంటుందని కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేశాను. సో మన పీబీసీ మీద ప్రెజెంట్ 0.77 అంటే చాలా తక్కువలో ఉంది. సో బై చేసే వాళ్ళు చాలా బై చేసుకోవచ్చు. సో ఈరోజు 71 అంటే 72 అనుకోవాలి దాన్ని. హైయెస్ట్ వచ్చేసి 89. సో 72 నుంచి 89 అంటే 7 సెంట్లు మనకి ఒక రోజులో 24 గంటల్లో చూసుకుంటే 7 సెంట్లు అనేది ఫరక్, అంటే మధ్యలో మనకి గ్యాప్ అనేది కనబడుతుంది. ఇది 30 daysలో అంటే పాతది. సో మార్కెట్ క్యాప్లో చూసుకోండి ఈ విధంగా. సో మనకు ఈరోజు మన హోల్డర్స్ చూస్తే 2 రోజుల ముందు 1.83 సంథింగ్ ఉండే కదా, ఇప్పుడు 1.84 అంటే 900 ప్లస్ అయ్యారు. ఇక్కడ సిస్టమ్ మనకు చూపిస్తున్న దాన్ని బట్టి చూస్తే సో 900 ఎబో హోల్డర్స్ ప్లస్ అయ్యారు.
ఓకే. సో ఈ హోల్డర్స్ అనేది పెరిగిపోవాలి. మేబీ ఏవో ఇప్పటికి కూడా నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు ఇది కరెక్ట్ అని చెప్పేసి. ఎందుకంటే చాలా మంది పీవీసీ మెటా లేక మనం కనబడట్లేదు అనుకున్నాము. మరి ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మీకు బిలో $1 అయినా కూడా పీవీసీ మెటా పెట్టుకునే మరి ఇది లేదా నాకైతే అర్థం అవ్వట్లేదు. సో ప్రతి ఒక్కరు మీ డౌన్ టీంలో పీవీసీ మెటా ఎవరికైతే లేదో వాళ్ళకు పీవీసీ మెటా ఖచ్చితంగా కొనివ్వండి, పెట్టుకోమని చెప్పండి. కంపల్సరీ. ఇది మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఇది కనబడుతుంది అనమాట. అందుకని చెప్పేసి కంపల్సరీ ఒక పీవీసీ మెటా అనేది పెట్టుకోండి. అప్పుడు మన ఐడి ఇంటర్నేషనల్ లెవెల్లో కనబడుతుందని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒకటి. సో టైం చాలా తక్కువ ఉంది కనుక ఈరోజు వేరే కైండ్ గురించి నేను మాట్లాడడానికి నా దగ్గర టైం లేదు అంతగానం. సో మళ్ళీ రేపు టైం ఉంటే సో అదర్ గురించి నేను కొంచెం ఇక్కడ మనం మాట్లాడుకుందాం, చెప్తాను. ఓకే. సో థ్యాంక్ యూ మై పార్ట్నర్స్ అందరికీ, ఇప్పటిదాకా ఉన్న వాళ్ళకి, ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ సెషన్ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, పీవీసీ బిల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్.